అండ్ కంగ్రాచులేషన్స్ మిస్టర్ యా సుగుణాకర్ గారు ప్రైవేట్ ఎంప్లాయ్ తను కూడా. సో లాస్ట్ మంత్ 10 కంప్లీట్ చేశారు. అండ్ ధర్మేందర్ గారు కంగ్రాచులేషన్స్, యూ డిడ్ ఎక్సలెంట్ వర్క్. లాస్ట్ మంత్ మీరు 10 బిజినెస్ బిల్డ్ చేసుకుని సూపర్ గా ప్రమోట్ అయ్యారు. అండ్ హేమ సత్యవాణి గారు కంగ్రాచులేషన్స్ మేడం, షీ వాజ్ ఏ హోమ్ మేకర్, హౌస్ వైఫ్ గా ఉంటూనే ఫ్యామిలీని చూసుకుంటే తను బిజినెస్ ని పార్ట్ టైం గా టేకప్ చేసి సూపర్వైజర్ అయ్యారు. ఎక్సలెంట్. అండ్ భీమమ్మ గారు హోమ్ మేకర్ సూపర్వైజర్ కంప్లీట్ చేస్తున్నారు. చూడండి 10 అనేది ఒకప్పుడు సూపర్వైజర్ అనేది చాలా గగనం. నేను చెప్తున్నాను నిజంగా హార్ట్ఫుల్ గా, నేను సూపర్ అవడానికి నాకు సంవత్సరం పట్టింది. ఐఎమ్ ట్రూలీ టెలింగ్, నాకు సంవత్సరం టైం పట్టిందండి 25cc గోల్ రీచ్ అవడానికి. అప్పట్లో ఇన్ని ట్రైనింగ్స్ లేవు, ఇన్ని బీవైఎంస్ లేవు, ఇంత సపోర్ట్ లేదు, ఇలాంటి రోజు మాకు మీటింగ్స్ లేవు. బట్ ఉన్న ఒక మీటింగ్ తో 4 మీటింగ్ తో సరే మేము అది కంప్లీట్ చేయడానికి మాకు 1 year టైం పట్టింది. బట్ ఇప్పుడున్న టైం చూడండి 10cc అనేది అసలు ఒంటి చేతితో చేస్తున్నారు మీరు చాలా మంది. అండ్ ప్రవీణ్ గారు కంగ్రాచులేషన్స్, యూ బికమ్ అచీవ్డ్ సూపర్వైజర్ ఇన్ ద లాస్ట్ మంత్ విత్ 10cc. అండ్ కంగ్రాచులేషన్స్ బాలరాజు గారు, యూ డిడ్ ఎక్సలెంట్ వర్క్, 10cc కంప్లీట్ చేసుకుని యువర్ అమేజింగ్. అండ్ రజిత గారు కంగ్రాచులేషన్స్ మేడం, యూ డిడ్ ఎక్సలెంట్ వర్క్, 10cc తో మీరు ఎక్సలెంట్ గా బిజినెస్ బిల్డ్ చేసుకుని మీరు సూపర్ గా కంప్లీట్ చేస్తున్నారు. అండ్ అరుణ కుమారి గారు కంగ్రాచులేషన్స్ మేడం, యూ డిడ్ ఎక్సలెంట్ వర్క్, సో బికమ్ సూపర్వైజర్ ఇన్ ద లాస్ట్ మంత్. సో వీళ్ళలో ఈ మేడం గారు ఈ 10cc ని టీమ్ తో కాదండి సింగిల్ గా చేశారు, సింగిల్ గా. అండ్ ఈవెన్ అరుణ కుమారి గారు కూడా సింగిల్ హ్యాండ్ తో చేశారు. 5 ఏసులు డెవలప్ చేశారు. టీమ్ తో పనిలేదండి, 10cc కూడా టీమ్ తో పని ఏంటండి. కొంతమంది టీం ఉండి కూడా 2-3 టీమ్స్ ఉండి కూడా వాళ్ళ దగ్గర వాళ్ళు సరిగా ఎఫర్ట్స్ పెట్టకు, ఫోకస్ పెట్టకు, లీడ్స్ తెచ్చుకోవడంలోనో లేదా వచ్చిన లీడ్స్ సరిగా ఫాలోఅప్ చేయకనో లేదా క్లోజింగ్స్ లో బ్యాక్ అయ్యో వాళ్ళు కొంచెం దాన్ని అచీవ్ చేయలేకపోయారు. డోంట్ వరీ, లాస్ట్ మంత్ ఇస్ గాన్. ఈ మంత్ చూపించండి తడాక. ఈ మంత్ మీద ఒక్కరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, ఈ మంత్ ఎవరైతే సూపర్వైజర్ అయ్యారో మీ అందరూ కూడా మీ టీంలో ప్రతి మెంబర్ కూడా ఒకటే గోల్, 10cc సూపర్వైజర్, 10cc సూపర్వైజర్, 10cc సూపర్వైజర్, అంతే. వేరే గోల్ పెట్టుకోదు, ఒక సింగిల్ మంత్ కంప్లీట్ చేయండి. ఫిబ్రవరి మంత్ మీ అందరూ కూడా కామన్ గా ఇక్కడ ప్రతి ఏఎస్ కూడా ఇది గోల్ పెట్టుకోండి. ఎందుకు అవ్వాల్సిన సూపర్వైజర్, ఎందుకు అవ్వాల్సిన సూపర్వైజర్? ఏఎస్ గా ఉంటే ఏఎస్ లెవెల్ లో మీరు ఒక వ్యక్తిని జాయిన్ చేస్తే మీకు 6,500 వస్తున్నాయి. ఒక మెంబర్ మీద మీకు 6,500 వస్తాయి. ఇద్దరు అయితే 10,000, 13,000, ముగ్గురు అయితే 18,000 కదా. సేమ్ అదే పని మీరు అసిస్టెంట్ సూపర్వైజర్ కాకుండా సూపర్వైజర్ గా ఉండి చేస్తే అక్కడి నుంచి 8,000 పర్ హెడ్ వస్తుంది. అంటే మీకు ఒక 1,500 పెరుగుతుంది. అదే పని కదా, ఒక్క మెంబర్ నుంచి 1,500 పెరుగుతుంది. ధనమత్తులు మీకు ముగ్గురైనా సరే 5,000 డబ్బులు వస్తాయి. యావరేజ్ చెప్తున్నాను. అలా 5 చేస్తే 840, 40,000 రూపీస్ మీ ఇన్కమ్. ఇదే 10cc మీరు ప్రతి నెల గోల్ పెట్టుకుని చేస్తే ప్రతి నెల 40,000 ఇన్కమ్ అండి. ఎవరిస్తారు చెప్పండి? ఏ గవర్నమెంట్ జాబ్ ఇస్తుంది మీకు? ఏ ప్రైవేట్ జాబ్ వస్తుంది? సింపుల్. ఇక్కడ అక్కడ మోసం చేయట్లేదు జనాలు. మనం చక్కగా బిజినెస్ ఆపర్చునిటీ ఇస్తున్నాం. వీఆర్ గివింగ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అండ్ బెస్ట్ ప్రొడక్ట్, బెస్ట్ సర్వీస్. సో ఒక గ్రేట్ ఆపర్చునిటీ మనం పరిచయం చేస్తున్నాం. సో దాన్ని ఇంకొంచెం గట్టిగా, స్ట్రాంగ్ గా, కాన్ఫిడెంట్ గా చేస్తే మీకు ఎందుకు 10cc చూడండి. లేడీస్ అండి హౌస్ వైఫ్స్ ఇంటి దగ్గర ఉండి 10 cc అవలేలాగా ఊదేస్తున్నారు. ఇంకా చాలా మంది ఎంతో సార్ నాకు అవ్వట్లేదు సార్, నాకు చేయట్లేదు సార్, సార్ నాకు జాయిన్ అవ్వట్లేదు సార్, నాకు క్లోజ్ అవ్వట్లేదు సార్. ప్రాబ్లం కంప్యూటర్ లేదు, ప్రాబ్లం కంపెనీ లేదు, ప్రాబ్లం ప్రొడక్ట్ లో లేదు, ప్రాబ్లం ట్రైనింగ్స్ లో లేదు, ప్రాబ్లం నీలో ఉంది. చెప్పే కదా, బిజినెస్ తగ్గట్టుగా నువ్వు మారట్లా, నీ మాటలు మారట్లా, నీ యాక్షన్స్ మారట్లా, నువ్వు లీడ్ తెచ్చుకోవడం మారట్లా, వచ్చిన లీడ్ సరిగా ఫాలోఅప్ చేయడం మారట్లా. ఈ మార్పు తెచ్చుకున్న వాళ్ళకి వాళ్ళ లెవెల్స్ లో మార్పులు వస్తాయి చూడండి. అండ్ ఈవెన్ అరుణ్ కుమార్ గారు, సో కమలా కుమార్ గారు, సో దే ఆల్సో 10cc అచీవర్ సింగిల్ హ్యాండ్ తో చేశారండి. ఒక్కలే డైరెక్ట్ గా 5 స్పాన్సర్ చేసి కంప్లీట్ చేశారు. లాస్ట్ మంత్ కూడా వాళ్ళు టాప్ 3 పర్ఫార్మర్స్. మీకు గుర్తుపట్టలేదు కమలా కుమార్ గారు. ఎక్సలెంట్ వర్క్ చేస్తున్నారు. ఏం ఆపుతుంది మీరు చెప్పండి? అండ్ శ్రీకాంత్ గారు ఇతను ప్రైవేట్ జాబ్ చేస్తూ పార్ట్ టైమ్ గా ఫర్ చేస్తున్నారు. పార్ట్ టైమ్ గా 10 సీట్లు ఇస్తున్నారు. వాట్ స్టాపింగ్ యూ? మిమ్మల్ని ఏం ఆపుతుంది? అండ్ కంగ్రాచులేషన్స్ లక్ష్మి గారు, సూపర్వైజర్, హోమ్ మేకర్. షీ వాజ్ హోమ్ మేకర్. ఎక్సలెంట్ గా ఫ్యామిలీ చూసుకుంటూ చక్కగా తను వర్క్ చేస్తున్నారు ఇంట్లో నుంచి. కంగ్రాచులేషన్స్ లక్ష్మి గారు. అండ్ ఉమా మహేశ్వరి గారు, ఎక్సలెంట్ మేడం. చూడండి లాస్ట్ మంత్ 10cc తో వాళ్ళు సూపర్ గా ప్రమోట్ అయ్యారు. అండ్ పుష్పలత గారు కంగ్రాచులేషన్స్. లిస్ట్ కూడా ఎంత పెద్దగా ఉందో. లాస్ట్ మంత్ ఇంతమంది సూపర్ ఉన్నారు టీంలో చెప్పండి. డిసెంబర్ మంత్ లో కూడా మనం సక్సెస్ మీట్ చేసాము. బట్ ఇంతమంది లేరు సూపర్ అప్పుడు. బట్ ఒక చిన్న చేంజ్ ఏదైతే ఉందో, చిన్న చేంజ్ కాదు, చాలా పెద్ద చేంజ్ అది. ఆ చేంజ్ ఎట్లయినా సరే కట్టాలి. ఈ మన సూపర్వైజర్ ఎట్లయినా సరే కంప్లీట్ చేయాలనే గోల్ తో వాళ్ళు చాలా ఎక్సలెంట్ గా వాళ్ళు బిజినెస్ ని బిల్డ్ చేసుకుని దే కంప్లీట్ సూపర్వైజర్. సో
ఐ కంగ్రాచులేషన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ 10cc క్వాలిఫైయర్, ఈవెన్ 10cc తో సూపర్ అయ్యారో టీమ్ తో కావచ్చు, కొంతమంది సింగిల్ చేశారు. ఎలాగైనా చేయండి, సింగిల్ చేస్తే ఇంకా డబ్బులు ఎక్కువ వస్తాయి, టీమ్ తో చేస్తే పొజిషన్ త్వరగా అయిపోతుంది. సో ఎలా వాడుకోవచ్చు, ఒక చేంజ్ ని ఎలా వాడుకోవచ్చు, ఒక ఆపర్చునిటీ ఎలా మార్చుకోవాలి, వీళ్ళ దగ్గర మనం నేర్చుకోవచ్చు. సో కంగ్రాచులేషన్స్ ఎవరిబడి. వీళ్ళలో కొంతమంది మనం ప్రయత్నం చేద్దాం. ఇందాక చూసిన పేర్లలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే రిజైన్ చేయండి, అందరు ప్లీజ్. ఇందాక చూసిన పేర్లలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం రిజైన్ చేయండి. ఎవరుంటారు? ఆర్జే అరుణ కుమార్ గారు ఎక్సలెంట్, ధర్మేంద్ర గారు ఎక్సలెంట్. సో ఒక ఇద్దరు ముగ్గురితో మాట్లాడతారు, అందరితో టైం లేదు. ఒక ఇద్దరు ముగ్గురు టిప్స్ తెలుసుకుందాం, వాళ్ళు ఎలా కంప్లీట్ చేశారు 10cc బిజినెస్ ని, హౌ దే కంప్లీటెడ్. అరుణ కుమార్ గారు, ఇఫ్ యు ఆర్ దేర్ ప్లీజ్ అన్మ్యూట్ ఆఫ్ చేసుకోండి, ఆన్ చేసుకోండి మీరు. ఓకేనా? యా, గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ మేడం. వన్ సెకండ్. యా, మేడం మీరు వస్తే వీడియో కూడా ఆన్ చేసుకుంటే బెస్ట్. యా సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం, అరుణ కుమార్ గారు. సో కంగ్రాచులేషన్స్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? యూఆర్ ఫ్రమ్? కడప నుంచి సార్. కడప నుంచి. ఏం చేస్తుంటారు అరుణ కుమార్ గారు? సార్ హౌస్ వైఫ్ సార్. ఎప్పుడు జాయిన్ అయ్యారు మీరు మన ఫర్వలిప్ కంపెనీలో? సార్ లాస్ట్ సెప్టెంబర్ సార్. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో జాయిన్ అయ్యారు. ఎక్సలెంట్ మేడం. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 4 months లో మీరు ప్రతి నెల కూడా మంచి పర్ఫార్మెన్స్ వస్తున్నారు. నేను చూసాను, మీ ట్రాక్ చూసాను నేను ఎఫ్ఎల్ విత్ లో. ఎక్సలెంట్ యువర్ డూయింగ్. సో మీరు మీ హస్బెండ్ ఇద్దరు కలిసి వస్తున్నారా, మీరు ఒకరేనా? లేదు సార్, నేను ఒకరే కంప్లీట్ చేస్తున్నారు. సో చెప్పండి మేడం, సో మనం అందరికి కూడా ఏ టిప్, మీరు టిప్ పక్కన పెడితే ఎందుకు మీరు ఫర్వర్ ని ఎంచుకున్నారు? హోమ్ మేకర్ గా, హౌస్ వైఫ్ గా ఎందుకు మీరు ఫర్వర్ ఎంచుకున్నారు? అంటే మాది ఫైనాన్షియల్ గా కొంచెం బ్యాక్ ఉంటాం సార్, దానికోసం అనేసి కొంచెం ఫైనాన్షియల్ గా కొంచెం సెటిల్ అవ్వాలనేసి ఫర్వర్కి వచ్చాను. హస్బెండ్ ఏం చేస్తుంటారు? మీ హస్బెండ్ గారు ఏం చేస్తుంటారు? మా ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ సార్. పోలీస్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నారు. ఓకే, గ్రేట్ మేడం. సో ఎప్పటి నుంచి చేస్తున్నారు సార్ సర్వీస్ పోలీస్ డిపార్ట్మెంట్? మా సార్ 14 years నుంచి చేస్తున్నారు సార్. ఓ గ్రేట్. సో ఎక్సలెంట్ మేడం. సో మీరు ఎలా పరిచయం మేడం మీకు ఫర్వర్ కంపెనీ? ఎలా పరిచయం మీకు? ఏ ప్లాట్ఫామ్ ద్వారా పరిచయం చేస్తున్నారు? సార్ నాకు యూట్యూబ్ ద్వారా పరిచయం అయింది సార్. యూట్యూబ్ ద్వారా పరిచయం. మీ స్పాన్సర్ మా శ్వేత మేడం, మేనేజర్ మేడం, నా అప్లైనర్ సార్. ఓకే, పరిచయం అయింది. ఓకే, ఎలా అనిపించింది మేడం అసలు ఫర్వర్ లివింగ్ కంపెనీ గురించి ముందు విన్నప్పుడు? ఎలా స్టార్ట్ చేశారు? అంటే 2cc అనే స్టెప్ ని విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే కొంచెం అంటే నేను 30,000 కూడా పే చేసుకోలేని సిచ్యువేషన్ సార్ అప్పుడు నాది. అంటే నేను మా ఆయన్ని అడగడానికి కూడా ధైర్యం చేయలేదు అనమాట. మా ఆయన మీటింగ్స్ అని విన్నాను నాతో, ఆయన కొంచెం ధైర్యం చేసి ఆయనే అమౌంట్ పే చేశారు సార్. నేనైతే అడగలేదు సార్ని. సార్ కూడా విన్నారా మీటింగ్స్? విన్నాడు సార్. సార్ డిపార్ట్మెంట్ కొన్ని డౌట్లు వచ్చి ఉంటాయి, కొన్ని అది నిజమైన ఫేక్ రకరకాల క్వశ్చన్స్ వచ్చి ఉంటాయి కదా, వచ్చాయి? అవును సార్, నాకు కూడా డౌట్స్ ఉన్నాయి. అందుకే నేను అమౌంట్ అయితే సార్ని అయితే అడగలేదు, ధైర్యం చేయలేదు. అంటే ఫైనాన్షియల్ కొంచెం బ్యాక్ ఉన్నాము, మళ్ళీ 30,000 కట్టాక ఒకవేళ లాస్ అవుతామేమో అనేసి అయితే నేనైతే ధైర్యం చేయలేదు సార్. మా ఆయనే కట్టారు అమౌంట్. ఓకే, సో సెప్టెంబర్ లో మీరు స్టార్ట్ చేశారు మేడం మీ జర్నీ. ఇప్పటిదాకా ఈ లాస్ట్ మంత్ చెక్ ఎంత మేడం? ఈ మంత్ చెక్ ఎంత వచ్చింది మీకు? ఈ మంత్ 32,664 రూపీస్ వచ్చింది సార్. సింగిల్ మంత్ మీరు 32,000 రూపాయలు డబ్బులు తీసుకున్నారు. ఓకే, లాస్ట్ సెప్టెంబర్ నుంచి ఇప్పటిదాకా మీరు ఎంత చేశారు ఫర్వర్ కంపెనీ నుంచి? నేను 60 అబౌవ్ ఏం చేశాను సార్. కాకుండా నా టీం ఎవరు వర్క్ చేయట్లేదు, నేనే చేస్తున్నాను. అంటే 60,000 ఏం చేశారా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ మంత్ కలిపి? ఓకే, సో ఎక్సలెంట్ మేడం. సో డెఫినెట్ గా మీ జర్నీ చాలా మంది ఇన్స్పిరేషన్, చాలా మంది హౌస్ వైఫ్ కూడా మీ స్టోరీ చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మీరు ఏం చెప్తాను అనుకుంటారు? ఎలా మీరు లాస్ట్ మంత్ సూపర్ లెవెల్ అచీవ్ అయ్యారు, ఎలా అనిపించింది అసలు? డెవలప్ ఎలా అనిపించింది? ఆ చేంజ్ ఎలా అనిపించింది? ఎన్సీసీ చేంజ్ సార్ నాకు అంటే మంత్లీ ఎక్కువ సీసీలు అవ్వలేదు సార్. అంటే 10cc కదా, కొంచెం గట్టిగా ట్రై చేద్దాం అన్నట్టు మా మేనేజర్ మేడం కూడా కొంచెం సపోర్ట్ చేశారు నాకు క్లోజింగ్ అప్పుడు. మేడం హెల్ప్ చాలా బాగుంది లాస్ట్ మంత్. మేడం అన్నారు ఖచ్చితంగా ట్రై చేయండి మేడం, నేనైతే ఫుల్ సపోర్ట్ ఇస్తాను మీకు అన్నారు. మేడం నేను ఇద్దరం క్లోజింగ్ ఇచ్చాను సార్, అయ్యింది. ఎక్సలెంట్ మేడం. సో ఎలా ఫీల్ అవుతున్నారు? సో సూపర్ అయ్యారు కదా, హ్యాపీగా ఉందా లేకపోతే? చాలా హ్యాపీ. ఎక్సలెంట్ మేడం. సో మేనేజర్ ఎప్పుడు గోల్ పెట్టుకున్నారు మేడం అరుణ్ కుమార్ గారు? సార్ వితిన్ 4 months సార్. వితిన్ 4 months లో మేనేజర్ ప్లాన్ చేస్తున్నారు. అవును.
ఎక్సలెంట్ మేడం. సో మీ సార్ ఇన్కమ్ ఎంత నాకు తెలియలేదు కానీ మీరు నెక్స్ట్ మేడం మీ సార్ ఇన్కమ్ క్రాష్ చేస్తారు ఈ కంపెనీ ద్వారా ఇంట్లో కూర్చొని. ఓకే సార్. ఓకే మేడం. సో ఆల్ ది బెస్ట్ మేడం. సో డెఫినెట్ గా ఎక్సలెంట్ ఎఫర్ట్ పెట్టారు. సో మీరు 10cc చేయడానికి మీరు ఏ ప్లాట్ఫామ్ ఎక్కువ యూజ్ చేస్తారు? సోషల్ మీడియా ద్వారా తెలిసిన వాళ్ళ ఏ సోర్స్ యూట్యూబ్ సార్. యూట్యూబ్ ద్వారానే మీరు లీడ్స్ ఎక్కువ తెచ్చుకున్నారు. అవునవును సార్. సో యూట్యూబ్ లో ఏం చేశారు మేడం ఎక్కువగా? యూట్యూబ్ అంటే ప్రమోషన్ ఇచ్చాను సార్. ప్రమోషన్ అర్థం కాదు. లాస్ట్ మంత్ 23 వరకు నాకు అసలు ఒక సీసీ కూడా అవ్వలేదు సార్. విత్ ఇన్ 1 వీక్ లోనే నేను 10cc కంప్లీట్ చేస్తాను. గ్రేట్ మేడం. ఎక్సలెంట్. యూట్యూబ్ ద్వారా మీరు 10cc కంప్లీట్ చేశారు. చాలా మంది బ్యాక్ వెళ్ళిపోయారు. ఫెస్టివల్ అప్పుడు మీటింగ్స్ వినలేదు ఎవరు, బ్యాక్ వెళ్ళిపోయారు. బట్ కానీ 1 వీక్ లోనే 10cc కంప్లీట్ చేశారు. ఎక్సలెంట్. ఫెస్టివల్ తర్వాత చేశారు 10cc. చాలా మంది పండుగ వచ్చేస్తారు, పండుగ వచ్చిన సంక్రాంతి వల్ల చాలా మంది అవ్వలేదు అన్నారు కదా, మీరు సంక్రాంతి తర్వాతనే బాగా వర్క్ చేశారు. ఎస్ మేడం. ఆల్ ద బెస్ట్ అరుణ కుమార్ గారు. మీరు మేనేజర్ అవ్వాలి, దానికోసం డెఫినెట్ గా హెల్ప్ చేద్దాం, సపోర్ట్ చేద్దాం. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్. చూడండి ఫ్రెండ్స్, సో ఒక యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ ద్వారా తను చక్కగా లీడ్ జనరేట్. చాలా మంది లాస్ట్ మంత్ ఎందుకు అవ్వలేదు బిజినెస్ అంటే, సార్ సంక్రాంతి సార్ చిన్నప్పుడు స్టోరీ చదివినాను. అనగనగా ఒక రాజు గారు 7 కొడుకులు అడవులోకి వెళ్ళారంట, 7 చేపలు పట్టుకొచ్చారంట. అందులో అసలు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ధర్మేంద్ర గారు? నిర్మల్ డిస్ట్రిక్ట్ సార్. సుజాత మేడం సేమ్ డిస్ట్రిక్ట్. సుజాత మేడం డిస్ట్రిక్ట్, నిర్మల్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నారు. ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్ ఫరెవర్ లివింగ్ బిజినెస్? మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు? నేను ఆగస్ట్ 26 నుంచి 29 వరకు క్లాస్ విన్నాను సార్. 31st రోజు నేను క్లోజ్ చేసుకున్నాను. ఆగస్ట్ 31st నాకు ప్రొడక్ట్ వచ్చేసి సెప్టెంబర్ 3 గుంటూరు ఈవెంట్ ఉండే సార్. అప్పుడు నాకు లక్ష్మీప్రియ ఆపర్చునిటీ పరిచయం చేశారు. అమ్మాయి ద్వారా నాకు వచ్చింది ఆపర్చునిటీ. నేను సెప్టెంబర్ 4 నుంచి చేశాను సార్. ఒక 15 days ఆఫ్లైన్ లో ట్రై చేశాను. తర్వాత మళ్ళీ ఆఫ్లైన్ నాకు కావట్లేదని చెప్పి మాకు ఒక గ్రూప్ ఉంటుంది సార్. నేను ఒక విద్యా వాలంటీర్ గా వర్క్ చేశాను. ఒక 2004 నుంచి నా బిఎడ్ కంప్లీట్ అయింది, ఎంఎస్సీ బిఎడ్ సార్ నాది. అప్పటి నుంచి ఒక 15 years క్లోజ్ చేశాను. 1000 నుంచి కూడా చేశాను. లాస్ట్ మాకు 12,000 కి క్లోజ్ అయింది. మొన్న కరోనాలో మమ్మల్ని తీసేశారు సార్. అప్పటి నుంచి ఆపర్చునిటీ లేక చాలా ఇబ్బంది అయ్యాం. షాప్ కూడా పెట్టడం జరిగింది. ఒక బట్టల షాప్ పెట్టుకున్నాము. 6-7 lakhs వరకు లాస్ కూడా అయ్యాము. అదే మూమెంట్ లో నాకు ఆపర్చునిటీ పరిచయం అయింది సార్. ఈ ఆపర్చునిటీ అనేది నాకు ఒక సొల్యూషన్ అనిపించింది సార్. నాకు ఉన్నటువంటి ఎకనామికల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా పోతాయి అనుకున్నాను. 2 days లోనే నేను అసలు అప్పటికి 6-7 lakhs కట్టేది ఉండగా కూడా మా మేడం వద్దంది. 1 week అసలు నాతో మాట్లాడలేదు మేడం. కానీ నేను అనుకున్నాను నాకు ఈ సొల్యూషన్ దొరికింది. ఇలాంటి బిగ్ ప్లాట్ఫామ్ మళ్ళీ దొరకదు. ఇలాంటి ప్లాట్ఫామ్ ని మిస్ చేసుకుంటే మళ్ళీ నేను ఏదో స్థానంలో ఉండాల్సి వస్తుంది అని చెప్పి 2 పిల్లలు, ఇంటర్మీడియట్ పాప ఉంది, ఎస్ఐ బాబు ఉన్నాడు, వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వాలి అని, వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయాలి, నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలన్న ఉద్దేశంతో నేను వెంటనే అసలు చాలా ప్రాబ్లమ్ లో ఉన్నాను. నేను అసలు 1 రూపీ కూడా లేదు నాకు. వ్యాలెట్ లో 1,000 వేయమంటే కూడా 30 రోజు నేను వేయలేదు. మేడం నాకు ఒక 2 days టైం ఇవ్వండి, నేను మొత్తం క్లోజ్ చేసుకున్నాను అని చెప్పాను సార్. 2 days క్లోజ్ చేసుకున్నాను. నేను పోయి ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి ఒక 1 day లో ఫస్ట్ 10,000 తెచ్చుకున్నాను 30 రోజు. మళ్ళీ నెక్స్ట్ 31st నాడు వెళ్ళి మళ్ళీ అదే పర్సన్ వెళ్ళి ఇంకో 20,000 అడిగాను సార్. ఇచ్చాడు. అది అతను వెంటనే నేను అడగడం, తను ఇవ్వడం, నేను వెంటనే 2 days లోనే కంప్లీట్ చేసుకుని వర్క్ లోకి వచ్చాను సార్. ఆ వర్క్ కూడా ప్రొడక్ట్ వచ్చేంత వరకు మేడం కాల్ చేస్తూనే ఉన్నాను. నాకు ఎందుకంటే తొందర వర్క్ స్టార్ట్ చేయాలి, తొందర రావాలనుకున్నాను. మధ్యలో కొంచెం వేరే ల్యాండ్ ప్రాబ్లమ్స్ కొంచెం డిలే అయింది. మళ్ళీ 10cc డెవలప్ రాగానే సూపర్వైజర్ 10cc ప్లాన్ రాగానే తొందర చేసుకోవాలని చెప్పి ఫెస్టివల్ మాకు కూడా కొంచెం పండుగ సెలబ్రేట్ చేసుకుంటాం సార్. ఆ పనులు ఉన్నప్పుడు కూడా పిల్లలు ఉంటారు ఇంట్లో, సిస్టర్స్ వాళ్ళు వస్తారు, రిలేటివ్స్ వస్తారు, అయినా కూడా నేను తగ్గలేదు. ఖచ్చితంగా నేను అసలు యాక్చువల్గా నేను నవంబర్ లోనే అయిపోయాను సార్. అదే నవంబర్ డిసెంబర్ లోనే అయిపోయేది. నేను 18cc వరకు వచ్చి సార్. అక్కడ 25cc తోనే చేయాలని ఉండే, అసలు కాలేదు సార్. అప్పుడు కాగానే నేను అసలు చాలా హ్యాపీ ఫీల్ అయినాను. ఖచ్చితంగా చేయాలని చెప్పి అనుకున్నా. 100% సక్సెస్ చేసుకున్నా. నా కింద 2 members కూడా వచ్చారు సార్. నా ఫస్ట్ డౌన్ పర్సన్ బాలాజ్ సార్, అలాగే రజిత మేడం డైరెక్ట్ 10cc చేసింది తను. ఇద్దరు కూడా నా టీం మెంబర్. ఓకే, గ్రేట్ సార్. చాలా హ్యాపీగా ఉంది స్టోరీ వింటుంటే. అండ్ ఎంత ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఉన్నా సరే మీరు ఫర్ ఎవర్ ని ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి దాని డెసిషన్ తీసుకున్నారు. డెసిషన్ మాత్రం డెఫినెట్ గా రైట్ డెసిషన్ సార్. నిజంగా నేను కూడా స్టార్ట్ చేసిన టైంలో ఇప్పుడు సింగిల్ రూపీలు నా పాకెట్ లో, బయట స్టార్ట్ చేయడం అంతే. ఇంట్లో వాళ్ళు వద్దన్నా, ఫ్యామిలీ వద్దన్నా. సో ఆ డెసిషన్ నాకేం సపోర్ట్ చేస్తారు. నేను 1 lakh డిజిట్ ఇన్కమ్ కొట్టిన తర్వాత వాళ్ళు అప్పుడు
మా మేడం కూడా తీసుకొని తనకు అసలు బిజినెస్ అంటే చూపించాలనుకుంటున్నాను. గ్రేట్ సార్, ఎక్సలెంట్. ఆ డెసిషన్ మాత్రం స్ట్రాంగ్ గా తీసుకోండి. సో ఎప్పుడు మేనేజర్ అవుతున్నారు ధర్మేంద్ర గారు? 4 months లో అనుకుంటున్నా సార్. ఏప్రిల్ మే లోపు మేనేజర్ కావాలని ఆల్రెడీ ప్లాన్ కూడా వేసుకున్నాం. గ్రేట్ అండి. సూపర్వైజర్ అయిన వెంటనే అసిస్టెంట్ మేనేజర్ కూడా ఆల్రెడీ 2 seasons కూడా ఈరోజు కంప్లీట్ అయింది సార్ నాది. ఎక్సలెంట్. ఎంతమంది మీ టీమ్ లో 10 seasons అచీవర్స్ తయారు చేస్తున్నారు ఈ మంత్ గోల్? ఈ మంత్ సార్ నేను ఒక 5 members అనుకుంటాను 100%. నాకు టీం వచ్చేసి 20 members ఉన్నారు సార్. ఓ గ్రేట్. 20 members టీం ఉన్నారు. అందులో ఖచ్చితంగా 10 అనుకుంటున్నాను. 10 లో కనీసం 5 members ఖచ్చితంగా చేస్తారు. సో మీరు 30,000 బిజినెస్ ని కంప్లీట్ చేసుకుని బిజినెస్ స్టార్ట్ చేశారు సార్. ఇప్పటిదాకా ఎంత చేశారు? సెప్టెంబర్ నుంచి ఈ మంత్ వరకు ఎంత చేశారు? ఎందుకంటే నేను ఎక్కువ టీమ్ పైన ఫోకస్ చేశాను సార్. నేను ఎక్కువ డైరెక్ట్ తెచ్చుకోలేదు. డైరెక్ట్ టీసీలు తక్కువే ఉన్నాయి నాకు. ఒక 4-5 టీసీ ఉన్నాయి డైరెక్ట్ టీసీ అన్ని కూడా. మొత్తం టీసీ లెక్క ఉన్నాయి సార్. యావరేజ్ సెప్టెంబర్ నుంచి ఇప్పటిదాకా మీరు ఎంత డ్రా చేశారు ఫర్ ఎవర్ ఇన్కమ్ నుంచి? సార్ లాస్ట్ మంత్ 30,000 అబౌవ్. ఓకే, 30,000 అబౌవ్. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. సో హార్డ్ వర్క్ చేయండి, టీమ్ ని విన్ చేయండి, టీమ్ లో ఎక్కువ అచీవర్స్ తయారు చేయండి. డెఫినెట్లీ యూ కెన్ రీచ్ ద మేనేజర్. సో టీమ్ సక్సెస్ మన సక్సెస్ సార్. ఈసారి 60,000 తీసుకోవాలనుకుంటున్నా సార్. 60 అబౌవ్. ఓకే, 100% పాసిబుల్. సూపర్వైజర్ కదా, మీకు చెక్ పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది ఈ మంత్ నుంచి. స్ట్రాంగ్ గా వర్క్ చేయండి, ఫ్రంట్ లైన్ ఎక్కువగా రిక్రూట్ చేయడానికి ప్లాన్స్ చేయండి. టాప్ 1 to 3 ఉండాలి మీరు. మేనేజ్ అవ్వాలంటే ముందు అక్కడ రావాలి మీరు. టాప్ 1 to 3 టార్గెట్ చేయండి. నేను మార్నింగ్ 5 o'clock మేనేజర్ ఉంది కదా సార్, అందులో కూడా రోజు రిజైన్ చేశాను సార్. ఒక్కసారి కూడా అవకాశం రాలేదు. ఈసారి రావాలని కోరుకుంటున్నాను. డెఫినెట్లీ సార్, కంపల్సరీ మనం కలుద్దాం ఫ్యూచర్ కూడా. ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఓకే సార్. చాలా మేజర్ రోల్ ప్లే చేసి కంప్లీట్ చేసిన అనమాట. సో 25 cc విత్ ద టీమ్. పరమేష్ గారు గ్లోబల్ సూపర్వైజర్. కంగ్రాచులేషన్స్. కవిత గారు, యు ఆర్ ద గ్లోబల్ సూపర్వైజర్. కంగ్రాచులేషన్స్. ఆల్రెడీ 10 cc పోస్టర్ ఎడిట్ చేసాం. ఎడిట్ చేసిన 4 రోజులకే మళ్ళీ మేడం 25 cc కూడా అయిపోయిందని చెప్పి నాకు ఫోటో పెట్టారు అనమాట. సో 25 cc కంప్లీట్ చేసుకున్నారు కవిత గారు. మీరు రెడీగా ఉండండి, ఎవరైతే 25 cc లో ఉన్నారో వాళ్ళు కూడా మాట్లాడడం కోసం. సాగరిక గారు, సారీ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది, చిన్న టెక్నికల్ ఇష్యూ అనమాట. సో సాగరిక గారు, కంగ్రాచులేషన్స్ మేడం, యు ఆర్ ద సూపర్వైజర్ విత్ 25 cc గ్లోబల్ సూపర్వైజర్. సాగరిక గారు. అండ్ శివకుమార్ గారు, కంగ్రాచులేషన్స్, యు ఆర్ ద గ్లోబల్ స్టార్, యు ఆర్ ద గ్లోబల్ సూపర్వైజర్. సో గ్లోబల్ సూపర్వైజర్ గా మనం రికగ్నైజ్ చేసుకుంటాం. మణికంఠ గారు, కంగ్రాచులేషన్స్ అండి. లాస్ట్ మనం వీళ్ళని 8 cc క్లబ్ లో చూసాం. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి వర్క్ చేస్తారని చెప్పేసి. సో లాస్ట్ మంత్ వాళ్ళు చెప్పారు మన మీటింగ్ లో, సార్ ఎప్పుడు సూపర్ అవుతుందంటే ఈ మంత్ ఎలాగైనా కంప్లీట్ చేస్తానని చెప్పారు. దే డిడ్ కంప్లీట్, చెప్పారు, చేశారు అంతే. సో కంగ్రాచులేషన్స్ మణికంఠ గారు. అండ్ అనసూయ గారు, షీ వాజ్ ద టాప్ 1 member ఫర్ ద మంత్ ఆఫ్ డిసెంబర్. 14 cc అప్పుడు కంప్లీట్ చేసి మేడం ఆ మంత్ లో మేడం టాప్ 1 గా నిలిచారు. నెక్స్ట్ మంత్ సీక్వెన్స్ గా కంప్లీట్ చేసుకుని మేడం 25 cc ని చూడండి. టాప్ 1 to 3 లో కానీ 8 cc లో ఎక్కడ ఉన్నా సరే ఆటోమేటిక్ గా వీళ్ళు నెక్స్ట్ లెవెల్ అప్ అవుతున్నారు. సో మేడం ఆల్రెడీ 10,000 గిఫ్ట్ ని లాస్ట్ మంత్ తో క్వాలిఫై అయ్యారు. ఆ మనీతో మేడం చాలా మందికి ఫుడ్ ని డొనేట్ చేసి, ఒక 200 మంది పైగా ఫుడ్ ని కూడా తను డొనేట్ చేసి ఒక ఫుడ్ సర్వీస్ ని క్యాంప్ కూడా రన్ చేశారు. కంగ్రాచులేషన్స్ మేడం, ఐ వెరీ హ్యాపీ టు సీ దట్ వీడియో అనమాట. సో చాలా హ్యాపీ అనిపించి మీరు ఆ మనీతో చాలా చక్కగా సొసైటీకి హెల్ప్ అయ్యేలాగా దాన్ని యూజ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. అందులో ఎందుకంటే దానిలో మనకు కూడా ఎంతో కొంత పుణ్యం వస్తుంది అనమాట మన టీం చెందినందుకు. సో మేజర్ పుణ్యం మాత్రం మీకు వస్తుంది. సో కంగ్రాచులేషన్స్ అనసూయ గారు. అండ్ కంగ్రాచులేషన్స్ హరీశ్వర్ గౌడ్ గారు, సారీ హరీశ్వర్ గౌడ్ గారు కంగ్రాచులేషన్స్. అండ్ పరమేష్ గారు, హాయ్ సార్. హాయ్, గుడ్ ఈవినింగ్. ఒకసారి అడ్మిట్ చేసుకోండి. యా, సో ఐ థింక్ లాస్ట్ మంత్ మీ గురించి విన్నా నేను. సో యు ఆర్ ద ఎల్ఐసి లో వర్క్ చేస్తున్నా విన్నా, రైట్? అవును సార్, నేను ఎల్ఐసి ఏజెంట్ చేస్తాను. ఓకే, లాస్ట్ మంత్ మీతో మాట్లాడిన నాకు గుర్తుంది. సో కంగ్రాచులేషన్స్ పరమేశ్వర్ గారు, మీరు ఎక్సలెంట్ గా లాస్ట్ మంత్ మంచి హార్డ్ వర్క్ చేసి యూ బిల్డ్ సూపర్వైజర్ విత్ 25 cc, అది కూడా సో వచ్చిన తక్కువ టైంలో మీరు చాలా మంచి మైల్ స్టోన్ రీచ్ అయ్యారు. వి వాంట్ టు లిసన్ యువర్ స్టోరీ. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు పరమేశ్వర్ సార్. నేను ఎల్ఐసి ఏజెంట్ చేస్తుంటా. అయితే నాకు సడన్ ఒక రోజు మన దుబాయ్ లో ఉన్న ఆనంద్ సార్ ద్వారా మనకు ఫర్ ఎవర్ పరిచయం అయింది నాకు. నేను ప్రజెంట్ నిర్మల్లో ఉన్నాను సార్. గ్రేట్.
సో ఇప్పుడు చేస్తున్నారా ఫర్ ఎవర్ చేస్తున్న ఎల్ఐసి కూడా రెండు కంపెనీలు చేస్తున్నారా? అవును సార్, ఎల్ఐసి వేసుకుంటూ ఫర్ ఎవర్ చేస్తున్నాను అండ్ వ్యవసాయం చేస్తాను సార్. నేను ట్రాక్టర్ నడుపుతాను, అన్ని వర్క్ చేసుకుంటూ కూడా ఫర్ ఎవర్ ఎంపిక చేసుకున్నాను సార్. మల్టీ టాలెంటెడ్. చాలా మంది ఫర్ ఎవర్ ఒక్కటే చేయడానికి చాలా బతకం చూపిస్తారు. మీరు 4-5 రకాల పనులు చేసుకుంటూ ఫర్ ఎవర్ ని కూడా హై ప్రాక్టీస్ అందరూ కూడా టాప్ పర్ఫార్మర్ గా మీరు సూపర్ ఎవర్ అవ్వడారు. ఎన్నేళ్ల క్రితం జాయిన్ అయ్యారు మీరు ఫర్ ఎవర్ లో? ఎన్ని మంత్స్ అయింది పరమేశ్వర్ గారు? పరమేశ్వర్ గారికి టెక్నికల్ ఇష్యూ వచ్చింది ఐ థింక్ సో. యా, ఐ థింక్ చిన్న టెక్నికల్ ఇష్యూ. సార్ వెయిట్ అవుతుందా? కెమెరా పాసిబుల్ అవుతుందా? సరే, ఈలోపు మనం యా హరీష్ గారు బిజీగా ఉంటారు బేబీతో. ఓకే, డిస్టర్బ్ అన్మ్యూట్ చేసుకున్నా వాడియో రావట్లేదు. అన్మ్యూట్ చేశారు. యా సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ హరీష్ గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ ప్రజెంట్ పరిగి సార్, దాదాపూర్ సార్, విలేజ్ నుంచి, ఇంటి నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, వికారాబాద్ డిస్ట్రిక్ట్ సార్. వికారాబాద్ డిస్ట్రిక్ట్. ఓకే, ఏం చేస్తున్నారు హరీష్ గారు మీరు జనరల్ గా? సార్ నేను పార్ట్ టైం జైల్ గా చేస్తుంటాను సార్, ప్రైవేట్ గా జూనియర్ లెక్చర్ గా చేస్తుంటాను. ప్రైవేట్ గా జూనియర్ లెక్చర్ చేస్తున్నారు. సో జూనియర్ లెక్చర్ చేసుకుంటూ ఫర్ ఎవర్ మీరు పార్ట్ టైం చేస్తున్నారు. అవును సార్. పార్ట్ టైం అయినా సూపర్ అయ్యారు. ఎక్సలెంట్. అవును సార్. ఎప్పుడు జాయిన్ అయ్యారు మీరు హరీష్ గారు? సార్ October 21 జాయిన్ అయినా సార్. October 21. గ్రేట్. సో ఎలా స్టార్ట్ చేశారు 2cc బిజినెస్? మీరు ఎలా స్టార్ట్ చేశారు? సార్ స్టార్టింగ్ మా కొలీగ్ సార్ మోహన్ సార్, మా అప్లైనర్, ఇప్పుడు మా సూపర్వైజర్, ఓకే, మా కొలీగ్ నాకు పరిచయం చేశాడు సార్. Hmm. ఆయన ద్వారా నేను ఫస్ట్ విన్నా సార్, మీటింగ్స్ విన్నాను. మీటింగ్స్ విని ఓకే సార్, నా 2cc కంప్లీట్ చేసుకున్నాను సార్ నేను. ఓకే, సో ఎందుకు మీరు ఫర్ ఎవర్ ని చూస్ చేసుకోవాల్సి వచ్చింది? అంటే ఎలా, ఎందుకు మీకు నచ్చింది? మీ ఇందులో ఏం చూసారు మీరు? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, అంటే మెయిన్ సార్ ప్యాసివ్ ఇన్కమ్ నచ్చింది సార్ నాకు. అందులో మెయిన్ గా అంటే మన గోల్ మేనేజర్ కావాలని, నేను ఇన్కమ్ పర్పస్ లో కొంచెం బ్యాక్ ఉన్నా సార్, దాన్ని రీచ్ కావాలని చెప్పి ఫర్ ఎవర్ చూస్ చేసుకున్నా సార్. ఎక్సలెంట్ అండి. సో అక్కడ ఎంత వస్తుంది మీకు ఇన్కమ్ ఆ ప్రైవేట్ జాబ్ లో ఎక్స్ట్రాక్ట్ గా? సార్ దాంట్లో ఇప్పుడు 30 వస్తుంది సార్. దాంట్లో 30,000 పర్ మంత్ ఎర్న్ చేస్తున్నారు. ఓకే, అవును సార్. సో ఫర్ ఎవర్ లో మీ ఇన్కమ్ ఎంత వస్తుంది? సార్ ఇప్పటి వరకు ప్రెసెంట్ అయితే ఇప్పటి వరకు 30-40 వరకు తీసుకున్నాం సార్. ఇప్పటి వరకు 40,000 దాకా తీసుకున్నారు. హైయెస్ట్ చెక్ కదా మీరు? హైయెస్ట్ అంటే తక్కువనే సార్. ఇప్పుడు అంటే 16,000 తీసుకున్నాం సార్ లాస్ట్ మంత్. పార్ట్ టైం మనీ. సో మీకు ఆల్రెడీ పార్ట్ టైం సార్. ఎక్సలెంట్. సో మీకు నమ్మకం ఉందా ఫుల్ టైం పార్ట్ టైం మీరు ఇక్కడ 40,000 కొట్టగల నమ్మకం ఉందా మీకు? ఉంది సార్, ఖచ్చితంగా సార్. మాకు అప్లైనర్ చాలా మోటివేట్ సార్, మల్లయ్య సార్, మోహన్ సార్, మళ్ళీ సుజాత మేడం చాలా మోటివేట్ చేస్తారు. మాకు ఎనీ టైం ఎప్పుడైనా సరే అందుబాటులో ఉంటారు సార్. ఎనీ టైం ఉన్నా ఇలా చేయాలి మోటివేట్ చేస్తారు సార్. మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఎప్పుడు అవుతున్నారు మరి మేనేజర్? ఎప్పుడు అవుతున్నారు హరీష్ గారు? సార్ ఏప్రిల్ ఆర్ మే సార్, కన్ఫర్మ్ గా ఏప్రిల్ మేలో మేనేజర్ అయిపోతుంది. ఎక్సలెంట్. ఈ మంత్ గోల్ ఏంటి హరీష్ గారు? ఫిబ్రవరి మంత్ లో ఏంటి, ఏ గోల్ తో పనిచేస్తున్నారు సార్? ఈ మంత్ లో సార్ నేను ఒక 10cc కంప్లీట్ చేయాలని చూస్తున్నాను సార్. నేను పర్సనల్ గా. ఓకే, ఎంతమంది మీ టీం ఎంతమందిని 10cc కంప్లీట్ చేపిస్తారు సూపర్వైజర్? సార్ ఒక 4 మెంబర్స్ సార్. ఇప్పుడు ప్రెసెంట్ ఈ మంత్ అయితే 4 మెంబర్స్ చేపిస్తాను. ఎక్సలెంట్. ఆల్రెడీ నా డౌన్ లైన్ లాస్ట్ మంత్ మీరు 25cc అయింది కదా, ఈ మంత్ ఒక 40cc చేస్తే మీరు అసిస్టెంట్ అవుతారు. తెలుసా మీకు ఆ విషయం? అవును సార్, తెలుస్తుంది సార్. ఓకే సార్. సో రిమైనింగ్ సీజన్ చూసుకుని మీ మేనేజర్ తో మాట్లాడుకుని ఈ మంత్ ఏం అవ్వడానికి ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ సూపర్ అయిపోయింది లాస్ట్ మంత్, 25cc కంప్లీట్ అయింది కాబట్టి ఈ మంత్ మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్ ప్లాన్ చేసుకోండి మంత్. ఓకే సార్. ఓకే అండి. సో ఎనీథింగ్ ఇంకేమైనా టిప్స్ చెప్తారా మా వాళ్ళకి? ఎలా స్పాన్సర్ చేస్తున్నారు మీరు? ఏ వేలో స్పాన్సర్ చేస్తున్నారు టీమ్స్ కి? సార్ ఇప్పుడు ఆఫ్లైన్ చేస్తున్నా, ఆన్లైన్ చేస్తున్నా సార్ స్పాన్సర్ గా. ఓకే, ఎక్కువ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఆఫ్లైన్ చేస్తాను సార్. నువ్వు రిలేటివ్ సర్కిల్ వాడుతున్నారు? సర్కిల్ వాడుతున్నాం సార్. నేను అయితే సర్కిల్ వాడుతున్నా. కొన్ని ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో అలా కూడా మనము ఇన్విటేషన్ ఇస్తున్నాం సార్. అలా కూడా లీడ్స్ వస్తున్నాయి. కొన్ని లీడ్స్ ఎలా అంటే స్టార్టింగ్ లో లీడ్స్ మనము వచ్చినప్పుడు ఏమైతే కొన్ని రిజెక్షన్స్ వస్తున్నాయి, చాలా వస్తున్నాయి సార్. స్టార్టింగ్ లో రిజెక్షన్ వస్తుంది, తర్వాత మనకు పికప్ అవుతుంది సార్. ఓకే,
సో రిజెక్షన్ వచ్చినప్పుడు మీరు ఎలా తీసుకుంటారు దాన్ని? పాజిటివ్ తీసుకుంటారా నెగిటివ్ తీసుకుంటారా? సార్ పాజిటివ్ సార్. మనకు ఆ రిజెక్షన్ రావడం వల్లనే మనకి ఇంకా అవుతుంది సార్, మొత్తం చాలా ఇంకా పెరుగుతుంది, ఇంకా చెయ్యాలి. ఎక్సలెంట్. ఆల్ ది బెస్ట్ హరీష్ గారు. నెక్స్ట్ ఈ మంత్ కస్టమర్ కి ప్లాన్ చేసుకోండి. డెఫినెట్ గా ఇట్ ఈస్ పాసిబుల్. కొంచెం హార్డ్ వర్క్ చేయండి అంతే. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్. గ్లోబల్ సూపర్వైజర్ కంప్లీట్ చేసుకున్నారు లాస్ట్ మంత్ మీరు. సో ఎక్సలెంట్. సో హ్యాపీ టు సీ. సో ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సారిక్ గారు? తెలంగాణ సార్, కరీంనగర్ డిస్ట్రిక్ట్ మాది. కరీంనగర్ డిస్ట్రిక్ట్ తెలంగాణ. ఏం చేస్తున్నారు మీరు? సార్ నేను ఒక హౌస్ వైఫ్ సార్. ఓకే. ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీకి ఎలా పరిచయం? సార్ నాకు ఆపర్చునిటీ అనేది ఫేస్బుక్ ద్వారా పరిచయం అయింది సార్. ఓకే. మేడం ద్వారా ఈ ఆపర్చునిటీ పరిచయం అయింది సార్. ఓకే. సో ఫేస్బుక్ ద్వారా అంటే ఆన్లైన్ లో పరిచయం అయితే ఫేక్ ఏమో అలా అనిపించలేదు మీకు? అనిపించింది సార్. మీటింగ్స్ ఎలా నమ్మారు? హౌ యు బిలీవ్? మీటింగ్స్ అన్ని విన్న తర్వాత నాకు ట్రస్ట్ అనిపించింది సార్. ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ గానీ అండ్ టీమ్ వర్క్ గానీ సీనియర్ సపోర్ట్ గానీ వాళ్ళు నాకు చాలా నచ్చినాయి సార్. సో నేను ఇంట్లో కూడా చెప్తే అవన్నీ డబ్బులు తీసుకుంటారు, మోసం చేస్తారు, 30,000 అంటున్నావు అంటే అప్పుడు ఫోన్ పే కూడా నాకు ఏం తెలియదు సార్. సెల్ గురించి నాకు ఏం తెలియదు. ఒక వాట్సాప్ వరకే యూజ్ చేసేదాన్ని. సో నాకు ఇట్లా ఇంట్లో చెప్పేసరికి వద్దు అవన్నీ అవసరం లేదు అని అంటే, లేదు మీటింగ్స్ ట్రైనింగ్స్ అన్ని నేను కంప్లీట్ చేసుకున్నా, నాకు ఆపర్చునిటీ నచ్చింది, నేను సక్సెస్ అవుతాను అనిపించి నేను నా గోల్డ్ తాకట్టు పెట్టుకొని ఇందులో జాయిన్ అయినా సార్. ఓకే. రిస్క్ చేశారు అయితే. నాకు ఎవరి సపోర్ట్ లేదు. సో ఒక మమ్మీ సపోర్ట్ ద్వారానే నేను ఈ 2cc బిజినెస్ అనేది విత్ ఇన్ 2 or 3 days లో కంప్లీట్ చేసుకున్నాను. ఓకే. ఏం చదువుకున్నారు మీరు? ఎడ్యుకేషన్ ఏంటి? సార్ నేను డిగ్రీ కంప్లీట్ చేసిన సార్. ఓకే. గ్రేట్. సో ఎందుకు మీరు ఫార్వర్డ్ ఎంచుకోవాల్సి వచ్చింది? ఎందుకు ఎంచుకున్నారు? వై యు చూస్ ఫర్ ఎవర్? ఎస్ సార్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం నేను ఈ ఆపర్చునిటీ అనేది తీసుకున్నాను సార్. సో ఇంట్లో కూడా చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి సార్, అందుకోసం ఆపర్చునిటీ తీసుకున్నాను సార్. స్టార్టింగ్ లో సపోర్ట్ లేదన్నారు. ఇప్పుడు సూపర్వైజర్ అయ్యారు మీరు. ఇప్పుడు మీ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? ఫ్యామిలీ ఎలా ఫీల్ అవుతున్నారు? నాకు ఇన్కమ్ ఫస్ట్ మంత్ నాకు 13,000 వస్తే కూడా అసలు నమ్మలేదు. ఇట్లా నాకు కోర్సెస్ చేశాను, నాకు 13,000 నెక్స్ట్ మంత్ ఇన్కమ్ వస్తుంది అని చెప్పినా కూడా నమ్మలేదు సార్. అసలు అకౌంట్ లో పడే వరకు కూడా నమ్మలేదు. ఓకే. నాకు ఫోన్ పే ద్వారా మళ్ళీ తర్వాత 13,000 చూపిస్తే అప్పుడు నమ్మారు సార్. ఓకే. అప్పటి నుంచి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇన్కమ్ వచ్చిన తర్వాత నుంచి సపోర్ట్ చేయడం స్టార్ట్. ఓకే. సో ఇప్పుడు సూపర్వైజర్ ఈ మంత్ ఎంత ఇన్కమ్ వస్తుంది మీకు? 20,000 వచ్చింది సార్. 20,266. ఇంకొకటి ఏంటి అని అంటే, మా హస్బెండ్ వచ్చేసి జాబ్ పర్పస్ లో చేస్తారు సార్. ఒకరి కిందనే వర్క్ చేస్తాడు. అతనికి ఫస్ట్ ఆయన స్టార్ట్ చేసినప్పుడు 5,000 నుండి స్టార్ట్ అయింది సార్. అట్లా 7 years చేస్తుండగా ఇప్పుడు 13,000 వచ్చింది సార్ 7 years కి. అది నేను 1 month లో 13,000 తీసుకున్నా సార్. చాలా సంతోషంగా ఉంది. ఎక్సలెంట్ మేడం. సో బయట తన ప్రైవేట్ జాబ్ చేస్తూ 7 సంవత్సరాలు చెప్పండి. కూడా నేను ఈ మంత్ క్రాస్ చేసిన సార్, 20,000 తీసుకున్నా. ఆయన ఇంకెన్ని ఇయర్స్ చేస్తే 20,000 వస్తాయి అతనికి. దట్ ఈస్ వాట్ ద డిఫరెన్స్ గైస్. సో బయట ఉద్యోగంలో లేని గ్రోత్ బిజినెస్ లో ఉంటుంది. అది కూడా ఆన్లైన్ బిజినెస్ లో ఇంకా బాగా ఉంటుంది. దట్ ఫర్ అవర్ బిజినెస్ లో ఇంకా ఎక్కువ ఉంటుంది చెప్పడానికి మేడం ఎగ్జాంపుల్ చాలా ఎక్సలెంట్ గా హెల్ప్ అవుతుంది అందరికి కూడా. సో బయట మనకు ఎంత పెంచుకోవడానికి ఛాన్స్ లేదండి. మేడం ఈ మంత్ గోల్ ఏంటి? ఏం చేద్దాం ఈ మంత్ ఫిబ్రవరి మంత్ లో? ఆన్లైన్ లో 4-5 మెంబర్స్ నేను సూపర్వైజర్ చేయాలనుకుంటున్నా సార్. ఇంకొకటి 4 or 5 months లో ఖచ్చితంగా మేనేజర్ ప్లాన్ అనేది ఖచ్చితంగా కొడతా సార్. ఎక్సలెంట్ మేడం. ఈ మంత్ మాత్రం మీరు అనుకునే గోల్ చేయండి. ఈ మంత్ అసిస్టెంట్ అయిపోతుంది. అసిస్టెంట్ అనడం వల్ల మీరు ఒక మెంబర్ జాయిన్ చేసేసరికి మీకు 10,000 పైన వస్తుంది అప్పుడు ఒక మెంబర్ నుంచి. అది మీకు ఇంకా బాగా హెల్ప్ అవుతుంది. మీరు అదే గోల్తో పని చేస్తే అది మీకు 1 lakh rupees మీకు మీ సంవత్సరం బట్టి మీ వారికి సంవత్సరం బట్టి ఇంకా మీరు 100 కొట్టొచ్చు ఇక్కడ. దట్ ఈస్ పాసిబుల్. అంటే తక్కువ చేసి చెప్పట్లేదు మీ వారిని. కాకపోతే అంటే బయట తను ఎంచుకున్న ఫీల్డ్ ఏదైతే ఉందో ఉద్యోగంలో మనకు గ్రోత్ ఉండదు, డెవలప్మెంట్ ఉండదు. సో అది మీకు క్లియర్ అవుతుంది. సో డెఫినెట్లీ మేడం మీరు ఒక మంచి రైట్ ప్లాట్ఫామ్ లో రైట్ టీమ్ లో ఉన్నారు, రైట్ మెంటర్ తో ఉన్నారు. ఆల్ ద బెస్ట్. డెఫినెట్ గా మీరు ఈ మంత్ అసిస్టెంట్ మేనేజర్ అవ్వడానికి వర్కౌట్ చేయండి. ఆల్ ది బెస్ట్ మేడం. ఆల్ ది బెస్ట్. సో మనకి మీరు ఎలా స్పాన్సర్ చేస్తారు? స్పాన్సరింగ్ టిప్స్. స్పాన్సరింగ్ వచ్చేసి నేను ఆన్లైన్ లోనే వర్క్ చేస్తాను సార్. నాకు బ్యాక్గ్రౌండ్ అనేది ఏం లేదు. టోటల్ నేను ఆన్లైన్ లోనే వర్క్ చేస్తుంటాను సార్.
నేను ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా డైలీ ఒక 30 to 40 కాల్స్ అనేది తెచ్చుకుంటాను సార్ నా పర్సనల్ గా. సో ఆ కాల్స్ నే నేను ఫాలో చేసుకుంటాను. ఓకే గ్రేట్. ఫేస్బుక్ ద్వారా మీరు ఎక్కువ లీడ్స్ తెచ్చుకోగలుగుతున్నారు. ఓకే రీల్స్ క్లోజింగ్స్ లో మీరు క్లోజింగ్ టిప్స్ ఏమైనా చెప్తున్నారా మా వాళ్ళకి? మీరు ఎలా క్లోజ్ చేస్తున్నారు టీమ్స్? క్లోజింగ్ టిప్స్ అంటే సార్ మనం ఒక పర్సన్ ని ఫాలో అప్ చేపిస్తుంటాం కదా, సో వాళ్ళ మధ్య మనం రిలేషన్షిప్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి సార్. వాళ్ళతో బాండింగ్ లో ఉండాలి. ఫస్ట్ ఒక మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళతో కాంటాక్ట్ లో ఉండాలి. సెకండ్ మీటింగ్ కాంటాక్ట్ అంటే మీటింగ్ ఎలా అనిపించింది, ప్రోడక్ట్స్ గురించి ఇవన్నీ కూడా మనకు తెలుసుకోవాలి సార్. అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకుంటే వాళ్ళు 2CC చేస్తారా చేయరా అనేది కూడా మనకు క్లారిటీ వస్తుంది. అంటే చిన్నగానా పెద్దగానా ఏదో ఒక విధంగా చేయగలుగుతారా అనేది అయితే క్లారిటీ వస్తుంది సార్. ఓకే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక మెసేజ్ చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? వన్ మెసేజ్ అంటే ఇక్కడ ఎన్ని రిజెక్షన్స్ వచ్చినా కూడా మనం తట్టుకొని నిలబడాలి. మనకు రిజెక్షన్స్ వస్తున్నాయని అంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా మన సక్సెస్ అనేది ఉంటది. ఒకరు నో అన్నారని అంటే మనం నెక్స్ట్ అనుకుంటూ వెళ్ళాలి సార్. నెక్స్ట్ అనుకుంటూ వెళ్తేనే మనకు సక్సెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓకే ఆల్ ది బెస్ట్ మేడం. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ గోల్స్ అండ్ డ్రీమ్స్. థ్యాంక్ యూ. సో సో మచ్. డైరెక్ట్ గా వాళ్ళు పర్సనల్ గా స్పాన్సర్ చేసి ఫ్రంట్ లైన్ లో ఒక నలుగురిని ఎవరైతే డెవలప్ చేస్తారో ఏఎస్ లో నెల మొత్తంలో వాళ్ళు మనం 8CC క్లబ్ మెంబర్ గా మనం ట్రీట్ చేస్తున్నాం. సో 8CC క్లబ్ లో లాస్ట్ మంత్ మీలో వాళ్ళ ప్రణీత గారు. సో కంగ్రాచులేషన్స్ మేడం, యూ అచీవ్డ్ 8CC క్లబ్ మెంబర్ అనమాట. సో అరుణ కుమారి గారు ఇందా మనం చూసాం మేడం 10CC లో ఉన్నారు మేడం. 10CC సింగిల్ హ్యాండ్ తో చేశారు. 8CC కదా చేసింది 10CC, బట్ అయినా సరే 8CC క్లబ్ ఉంటుంది కాబట్టి దానిలో కూడా మేడం యాడ్ చేసాం. ఐ థింక్ సో నెక్స్ట్ మంత్ నుంచి 8CC క్లబ్ దాని గురించి వస్తారు మేనేజర్ తో డిస్కస్ చేసి నేను ఆ క్లబ్ ను చూస్తామో 10CC చేద్దామని ఆలోచిస్తాను నేను. సో డెఫినెట్ గా అది గేమ్ చేంజర్ అవుతుంది అనమాట. సో అరుణ కుమారి గారు కంగ్రాచులేషన్స్. అండ్ కమల కుమారి సారీ స్పెల్లింగ్ మిస్టేక్ పోయింది. కమల కుమారి గారు కంగ్రాచులేషన్ మేడంతో మనం మాట్లాడాం. సో 8CC క్లబ్ మెంబర్. 8CC కాదు వాళ్ళు చేసిన 10CC యాక్చువల్లీ. సో ఒక 2-3 మనం కంప్లీట్ చేసినాం లాస్ట్ మంత్ 8CCని. సో వాళ్ళు ఆల్రెడీ ఒకరితో మనం మాట్లాడాం, ఇంకొకరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రణీత గారు అరిదే ప్రణీత గారు ఇఫ్ యూ అరిదే మేడం ఒకసారి లైజాక్ చేస్తాను నేను. ప్రణీత గారు ఫ్రంట్ లైన్ లో డైరెక్ట్ గా యా అడ్మిట్ చేసుకున్నారు సార్. ప్రణీత గారు, ప్రణీత జీ. యా మేడం. హాయ్ సార్. హాయ్ మేడం. హాయ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. ఎలా ఉన్నారు మేడం? బాగున్నా మేడం, మీరు ఎలా రాను సార్? సూపర్ మేడం. సో కంగారు పడవద్దు, వెరీ కూల్ పర్సన్. సో ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ప్రణీత గారు? మేము నిర్మల్ నుండి సార్. నిర్మల్ నుంచి మాట్లాడుతున్నారు. ఏం చేస్తుంటారు ప్రణీత గారు మీరు? హౌస్ వైఫ్ సార్. హౌస్ వైఫ్ గా చేస్తున్నారు. ఓకే. సో ఎలా పరిచయం మీకు ఫెలోవర్ ఆపర్చునిటీ? మా ఫ్రెండ్స్ ద్వారా సార్. ఫ్రెండ్ అంటే మీ ఫ్రెండ్ మీకు పరిచయం చేశారు. ఎక్సలెంట్. ఎప్పుడు జాయిన్ అయ్యారు మీరు ఫెలోవర్ కంపెనీ? నేను నవంబర్ లో సార్. లాస్ట్ ఇయర్ నవంబర్ లో స్టార్ట్ చేశారు. సో ఎందుకు మీరు ఫెలోవర్ ఎంచుకున్నారు? వాట్ ఈస్ యువర్ రీజన్? మీ రీజన్ ఏంటి? ఫ్రెండ్ చెప్పిందనో అలా ఎంచుకున్నారా లేకపోతే మీకు నచ్చి ఎంచుకున్నారా? నాకు నచ్చి ఎంచుకున్నా. మా ఫ్రెండ్ చెప్పిండు, ప్లస్ నాకు నచ్చడం వల్ల జాయిన్ అయినా సార్. వాట్ యు లైక్ ఇన్ ద మోస్ట్ ఇన్ ఫెలోవర్? మీకు ఏం బాగా నచ్చింది ఫెలోవర్ కంపెనీ? విన్ టు విన్ సిస్టమ్ సార్. విన్ టు విన్ సిస్టమ్. ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు ప్రణీత గారు? వ్యవసాయం సార్. ఫార్మింగ్. ఓకే గ్రేట్. సో ఫస్ట్ లో 2CC కంప్లీట్ చేయడం కోసం ఎలా స్టార్ట్ చేశారు? మీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉందా? ఉంది సార్. మా హస్బెండ్ సపోర్ట్ ఫుల్ ఉంది సార్ నాకు. ఓకే. హస్బెండ్ సపోర్ట్ చేశారు, 2CC చేసుకోమని హెల్ప్ చేశారు. ఓకే. సో మీరు ఈ మంత్ ఇన్కమ్ ఎంత వచ్చింది మీకు? 26,200 వచ్చింది సార్. 26,000. సో డెఫినెట్ గా ఇది ఈ మంత్ మీకు 14th or 15th మీకు క్రెడిట్ అవుతుంది కదా, రైట్? సో ఎలా స్పాన్సర్ చేస్తున్నారు ప్రణీత గారు? మీ ఫ్రెండ్ మీకు పరిచయం చేశారు, మీరు మీ ఫ్రెండ్ చేస్తున్నారు లేకపోతే ఎలా చేస్తున్నారు స్పాన్సరింగ్? ఇద్దరం కలిసి చేస్తున్నాం సార్. నేను ఆఫ్లైన్ లోనే చేస్తున్నా సార్, అంటే ఫ్రెండ్స్ రిలేషన్స్. ఓకే. మీరు సర్కిల్ యూజ్ చేసుకుంటున్నారు. సార్ ఓకే గ్రేట్. సో మన వాళ్ళందరికి కూడా మీరు ఏం చెప్పాలనుకుంటారు? ఏదన్నా ఎనీథింగ్, ఎనీ మెసేజ్, ఐదర్ కంపెనీ గురించి, ప్రొడక్ట్స్ గురించి, ప్లాన్ గురించి, మన ట్రైనింగ్ గురించి, ఎనీథింగ్, ఎనీ పాయింట్ ఏం చెప్తారు? అంటే ఏదైనా టిప్ చెప్పండి. మీ బిజినెస్ టిప్ చెప్పండి. మీరు ఎలా ఫాలోఅప్ చేస్తున్నారు,
సో ఫ్రెండ్స్ సర్కిల్ లో కొంతమంది ఎలా మీరు పరిచయం చేస్తున్నారు, కొంతమందికి ఫ్రెండ్షిప్ చెప్పాలంటే అలా వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు చెప్పొచ్చో లేదో, చెప్పాలా లేదా అనే డైలమాలు ఉంటారు. మీరు ఎలా పరిచయం చేస్తారు? నేను ఆఫ్లైన్ సార్ మొత్తం ఇక ఫ్రెండ్స్ రిలేషన్, మళ్ళీ అశ్విని మేడం, మానస మేడం, శ్రీకాంత్ అందరం కలిసి చేస్తున్నాం సార్. అందరు సపోర్ట్ తో చేస్తున్నా సార్ నేను. ఆల్ ది బెస్ట్ మేడం. డెఫినెట్ గా మేనేజర్ ఎప్పుడు అవుతున్నారు ప్రణీత గారు? నెక్స్ట్ 4 months సార్, మే వరకు అయిపోతుంది. సూపర్ ఆల్రెడీ మీరు సూపర్ కదా? ఐ థింక్ అవును సార్. సూపర్ కంప్లీట్ చేశారు. అవును సార్. ఓకే మేడం, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ మనం ఫైనల్ సెషన్ వచ్చేసామండి. సో ఇప్పటిదాకా మేనేజర్ అయిన వాళ్ళందరికీ కూడా ఒక ఎక్సలెంట్ గోల్ తో రన్ చేశారు. దట్ ఈస్ నథింగ్ బట్ టాప్ 1, టాప్ 2, టాప్ 3. ఎక్సలెంట్ ట్రాక్ అంటే లాస్ట్ మంత్ మాత్రం దుమ్ము దులిపేశారు బిజినెస్ మోడల్. టాప్ 1, టాప్ 2, టాప్ 3 ఎంతమంది ఎగ్జైటెడ్ ఉన్నారు? ఆర్ యూ ఎగ్జైటెడ్? లాస్ట్ 10 minutes లోకి వచ్చేసాం. టాప్ 1, 2, 3 వీళ్ళు డెఫినెట్ గా తక్కువ టైంలో మేనేజర్ అవ్వబోతున్న మెంబర్స్ వీళ్ళే, తక్కువ టైంలో మిలియన్ అవుతున్న వాళ్ళు కూడా వీళ్ళే. చూస్తారు మీరు అలా టెస్ట్ మెడిస్ అవ్వచ్చు. ఈవెన్ లైవ్ లో మనం ఈరోజు ఒక 10K కూడా మనకి వాళ్ళకి లాస్ట్ మంత్ మనం టాప్ 1, టాప్ 2, టాప్ 3 కమిట్మెంట్ ఇచ్చాం గ్రేట్ గా. సో ఆ కమిట్మెంట్ కూడా మనం ఈ రోజు ఫుల్ఫిల్ చేయబోతున్నాం. 1 second. సో వన్ సెకండ్. అరే ఎగ్జైటెడ్, ఎంతమంది ఎగ్జైటెడ్ గా ఉన్నారు? కనపట్ల అమ్మాయి అసలు, మీరు ఎగ్జైట్మెంట్ కనపట్ల, చాలా మంది డల్ గా. 1 second. సారీ ఐఫోన్స్ చాలా ఉన్నాయి, కొంచెం కనిపిస్తుంది. సో లాస్ట్ మంత్ ఎవరైతే సో టాప్ 1, టాప్ 2, టాప్ 3 మనం చూద్దాం. సో మనం ఆల్రెడీ అనౌన్స్ చేసాం కదా 10K, 3K, 1K అండి. సో వీళ్ళకి ఆల్రెడీ గిఫ్ట్స్ కూడా అనౌన్స్ చేసాం. ఇది క్యాష్ ప్రైజ్ అనమాట. సో ఎవరైతే టాప్ 1, టాప్ 2, టాప్ 3 వస్తారో వాళ్ళకి మనం టాప్ 1 మెంబర్ కి 10,000 రూపాయలు, టాప్ 2 మెంబర్ కి 3,000 రూపాయలు, టాప్ 3 మెంబర్ కి 1,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ మనం అనౌన్స్ చేసాం. సో ఎవరు విన్నర్స్, హూ ఇస్ దట్ విన్నర్? సో ఎవరు వాళ్ళు తెలుసుకుందాం. 1 second. గ్రేట్. సో ఫస్ట్ ఎక్కడ చూద్దాం? టాప్ 1 చూద్దాం, టాప్ 2 చూద్దాం, టాప్ 3 చూద్దాం. టాప్ 3 సో టాప్ 3 రజిత గారు, కంగ్రాచులేషన్స్ మేడం. సో యూ డిడ్ ఎక్సలెంట్ వర్క్. సో రజిత మేడం వాళ్ళు ఎంత బిజినెస్ చేస్తారు టాప్ 3 లో అంటే దర్ ఇస్ 10cc చాలా మంది చేశారు, బట్ 10.1cc ఒక్క పాయింట్ ఎక్స్ట్రా పెరగడం వల్ల మేడం టాప్ 3 రీచ్ అయ్యారు. సో కంగ్రాచులేషన్స్ రజిత గారు. అండ్ మేడం ఈ 10cc డైరెక్ట్ గా ఐ థింక్ సో డైరెక్ట్ గానే కంప్లీట్ చేశారు. అంటే ఫస్ట్ జనరేషన్ లో ఎక్కువ మందిని స్పాన్సర్ చేసిన వాళ్ళ లిస్ట్ లో మేడం అనమాట. మేడం చెక్ చూద్దాం ఈ మంత్ షీ వాజ్ ఎర్న్ 32,789 రూపీస్ అండి. 32,789 రూపాయలు మేడం గారు ఎర్న్ చేశారు. సో కంగ్రాచులేషన్స్ మేడం, యు ఆర్ ద టాప్ 1. అండ్ మా 1,000 తో కలుపుకొని మీకు 33,789 రూపీస్ వచ్చినట్లే. సో మేడం రజిత గారు ఉన్నారు మీటింగ్ లో? రజిత గారు ఆర్ దేర్? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. రజిత గారు అన్మ్యూట్ చేసుకోండి రజిత గారు. రజిత గారు టాప్ 3 మెంబర్, అన్మ్యూట్ యువర్ ఆడియో. సార్ వీడియో కూడా ఆన్ చేసుకుంటే ఇంకా బెస్ట్. టాప్ 3 కంగ్రాచులేషన్స్ రజిత గారు. సో టాప్ 1 to 3 మెంబర్స్ పర్ఫార్మర్స్ అన్నమాట. సో హౌ ఆర్ యూ మేడం? ఫైన్ సార్, ఫైన్. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు రజిత గారు? నేను మాట్లాడుతున్నా సార్. ఎక్కడి నుంచి? సిద్దిపేట నుండి మాట్లాడుతున్నా సార్. సిద్దిపేట. ఏం చేస్తుంటారు రజిత గారు మీరు? నేను హౌస్ వైఫ్ సార్. ఓకే. ఎప్పుడు మీరు ఫైనల్ ఇన్కమ్ పరిచయం అయ్యారు? నేను నవంబర్ లో జాయిన్ అయినా. ఎలా పరిచయం అయింది మీకు కంపెనీ ఆపర్చునిటీ? ఎలా పరిచయం? అన్నయ్య ద్వారా పరిచయం అయింది సార్. అన్నయ్య ద్వారా ప్లైనర్ వచ్చి
సార్ మా ప్లాన్ వచ్చేసి మా మేనేజర్ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది. మా మేనేజర్ వచ్చి లక్ష్మి మేడం. ఓకే, గుడ్. సో మేడం మీరు ఫర్ ఎవర్ చూస్ చేస్తున్నారు ప్రణీత గారు? వై యూ చూస్ ఫర్ ఎవర్ రజిత గారు? ఫైనాన్షియల్ గా పిల్లల ఎడ్యుకేషన్ కానీ ఇది బాగుంటుంది చేసుకుందండి. ఇదివరకు ఏం చేస్తారు? ఇదే ఫస్ట్ టైం వర్క్ చేయడం, ఇదివరకు వర్క్ చేశారా? వాయిస్ కొంచెం సిగ్నల్ బ్రేక్ ఉండదు మేడం, సైడ్ వాయిస్ బ్రేక్ అవుతూ వస్తుంది. ఐ థింక్ సో. ఓకే, కొంచెం వాయిస్ సిగ్నల్ ఏరియాలో రండి. సో మీ హస్బెండ్ గారు ఏం చేస్తుంటారు రజిత గారు? సార్ మా హస్బెండ్ లేదు సార్. ఓకే ఓకే, సారీ. సో ఎందుకు మీరు ఫర్ అంటే ఫైనాన్షియల్ విడడం కోసం చూస్ చేసుకుని చెప్పారు ఇందాక మాకు. సో మీరు ఆల్రెడీ 10 CC కంప్లీట్ చేశారు. ఈ మంత్ ఆల్రెడీ ఇన్కమ్ ఆల్మోస్ట్ 32,000 రూపీస్ మీరు ఏం చేశారు? సో ఎలా అనిపించింది? ఇదే ఫస్ట్ చెక్ లేదా ఇదే హైయెస్ట్ చెక్? మీకు ఇదివరకు చెక్ వచ్చిందా? ఓకే, సో రైట్ మేడం. సో మీ యొక్క నంబర్ నాకు చెప్తారా ఒకసారి? విల్ షేర్ లైవ్ లోనే మీకు నేను అమౌంట్ షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. 1 సెకండ్ మేడం. సో మీ నంబర్ నాకు చాట్ బాక్స్ లో పర్సనల్ మెసేజ్ చేయండి. ఓకే ఓకే. చాట్ బాక్స్ కదా, మీకు చాట్ బాక్స్ యూస్ చేయండి. నాకు మాత్రం కనిపించేలా ఒక మెసేజ్ చేయండి. ఫాస్ట్ గా మీ నంబర్ చేయండి. నేను మీకు మీ నంబర్ కనపట్లేదు నాకు. నంబర్ మిస్ అయింది. సంథింగ్ 333 వచ్చింది. 33323404639 సార్. ఏ నంబర్ మేడం అది? ఎస్బి సార్. అకౌంట్ నంబర్ కాదు మేడం, ఫోన్ నంబర్. ఫోన్ నంబర్, ఫోన్ పే, గూగుల్ పే, యూపీఐ ఉంటుంది కదా, యూపీఐ నంబర్ చెప్పండి. యూపీఐ నంబర్ 35. మేడం రజిత వచ్చిన పేరు కదా? సార్. సో కంగ్రాచులేషన్స్ మేడం. లైవ్ లో మీకు నేను 1,000 రూపీస్ గివ్ అవే అనమాట ఇది. సో టాప్ 3 వచ్చినందుకు కాను మీకు మా మిషన్ మిలియనర్ టీమ్ నుంచి MM టీమ్. సో ఐఎమ్ పేయింగ్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. స్క్రీన్ షేరింగ్ ఇస్ ఆన్. స్క్రీన్ షేరింగ్ ఆన్ అయినందుకు ఇది చూపించట్లేదు, బట్ నేను స్టాప్ చేస్తున్నాను స్క్రీన్ షేరింగ్. మీకు వచ్చిన తర్వాత ఒకసారి కన్ఫర్మేషన్ చేయండి నాకు. షేరింగ్ యూ నౌ. ఇక్కడ వచ్చింది అమౌంట్. లైవ్ లో మేడం కి మనం మనీ షేర్ చేసామండి. సో 1,000 రూపీస్ తనకి షేర్ అయిపోయింది. నేను మీకు అది స్క్రీన్ షాట్ ద్వారా చూపిస్తాను. నెక్స్ట్ టాప్ 2 మెంబర్ తో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈ లోపు. సో కంగ్రాచులేషన్ మేడం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎక్సలెంట్ హార్డ్ వర్క్. సో 32,000 తో పాటు 1,000 కూడా యాడ్ అయింది. సో నెక్స్ట్ టాప్ 2 పర్సన్ ఫ్రమ్ అవర్ టీమ్ నుంచి మనకు నాగదేవి గారు. సో కంగ్రాచులేషన్ మేడం, యు ఆర్ ద టాప్ 2 పర్ఫార్మర్. సో ఎక్సలెంట్ హార్డ్ వర్క్ చేశారు మీరు. లాస్ట్ నవంబర్ లో డిసెంబర్ లో ప్రతి మంత్ కూడా ఏదో మీరు కనబడుతున్నారు. ఈవెన్ మీరు నవంబర్ మంత్ లో మేడం టాప్ 1 మెంబర్ అనమాట. ఆ మంత్ లో మేడం ఎక్సలెంట్ బిజినెస్ చేశారు. యాజ్ ఏ జనవరి మంత్ కానీ మేడం 13.1 cc బిల్డ్ చేశారండి. 13.1 cc. సో కంగ్రాచులేషన్స్ మేడం, టాప్ 2 మెంబర్. సో లాస్ట్ మంత్ మేడం ఇన్కమ్ టాప్ 2 మెంబర్ యొక్క ఇన్కమ్ 68,125 రూపీస్. సి గైస్, సో ఏమవుతుంది సార్ టాప్ 1 వస్తే ఇలాంటి ఇన్కమ్స్ ఉంటాయి.
డబల్ అవుతాయి ఇన్కమ్స్. చాలా చాలా గ్రేట్ గా ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. సో మేడం ఇంకో అచీవ్మెంట్ కూడా ఉంది, దాంట్లో మనం మేడం తో మాట్లాడదాం. సో టాప్ 2 మెంబర్ సో నాగదేవి గారు, కంగ్రాచులేషన్ 68,000 ప్లస్ 3,000. సో 71,125 రూపీస్ మేడం ఈ మంత్ ఇన్కమ్ అన్నమాట. సో మేడం కి మనం 3,000 కూడా షేర్ చేద్దాం. సో నాగదేవి గారి నంబర్ మనం తర్వాత మనం మాట్లాడదాం. అండ్ టాప్ 1 మెంబర్ సో విజయలక్ష్మి గారు. సో చూద్దాం మేడం గారు డిసిజన్ చేశారు, ఎంతమంది ఎక్సైటెడ్ ఉన్నారు? టాప్ 1 మెంబర్ ఇన్కమ్, టాప్ 1 మెంబర్ ఇన్కమ్. సో మెంబర్ ఇన్కమ్ తో పాటు ఇన్కమ్ కావాలంటే ముందు సీసీలు కావాలి. టాప్ 1 డైరెక్ట్ గా 21 సీసీ, డైరెక్ట్ గా అంటే డైరెక్ట్ గా జాయిన్ చేసిన వాళ్ళ మీద, అంటే సుమారుగా ఆవిడ ఒక 11-12 మందిని తన డైరెక్ట్ గా ఫస్ట్ జనరేషన్ లో లాస్ట్ మంత్ స్పాన్సర్ చేశారనమాట. ఆ ఇన్కమే ఆ సీసీలు ఈ సీసీలు డైరెక్ట్ గా ఎంతమంది ఎక్కువ మంది నుంచి స్పాన్సర్ చేసిన వాళ్ళని వాళ్ళ సీసీలు మనం చూపిస్తాం. టాప్ 1 అచీవర్ విజయలక్ష్మి గారు, అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ మేడం, నిజంగా ఎక్సలెంట్ హార్డ్ వర్క్ చేశారు లాస్ట్ మంత్ మీరు. అండ్ మీ సీసీలు కూడా చూశాను నేను. అండ్ టోటల్ మేడం గారి ఇన్కమ్ సార్ అంత అన్ని సీసీలు వేస్తే ఎంత ఇన్కమ్ వచ్చింది మేడం గారికి అంటే షీ ఎర్న్ 97,091 రూపీస్ అండి, 97,091 రూపాయలు. సూపర్వైజర్ 10 సీసీ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. సూపర్వైజర్ కూడా మేడం గారు కంప్లీట్ చేశారు. సో 97,000 రూపాయలు ఇన్కమ్ అండి. చూడండి, ఒక వాళ్ళతో మనం మాట ప్రయత్నం చేద్దాం. మేడం ఉన్నారా? టాప్ 1 మెంబర్ విజయలక్ష్మి గారు ఆర్ దేర్? ప్లీజ్ అన్మ్యూట్ యువర్ ఆడియో. విజయలక్ష్మి గారు టాప్ 1, యా అన్మ్యూట్ చేసుకోండి మీ ఒక ఆడియోని. విజయలక్ష్మి గారు. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం, హౌ ఆర్ యూ? ఫైన్ సార్. గ్రేట్. ఆడియో వీడియో ఆన్ చేసుకున్నారా? యా. Vijayalakshmi, congratulations, you are the top 1 member for the month of January. So excellent. Thank you sir, thank you so much sir. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడెం సార్. వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడెం. ఎలా పరిచయం, ఎప్పుడు పరిచయం ఫర్ ఎవర్ లింక్ అప్పుడు మీకు ఎలా పరిచయం? నాకు ఇదే మంత్ సార్, ఫిబ్రవరిలో మంత్ లోనే నేను జాయిన్ అయ్యాను. 1 year అవుతుంది సార్ నేను జాయిన్ అయ్యాను. గ్రేట్. నాకు షేర్ చాట్ ద్వారా పరిచయం అయింది సార్. షేర్ చాట్ యాప్ ద్వారా. ఇక్కడ అందరూ ఒకటే దాని ద్వారా చూడండి, కొంతమంది ఫేస్బుక్ అన్నారు, కొంతమంది యూట్యూబ్ అన్నారు, కొంతమంది షేర్ చాట్, కొంతమంది ఫ్రెండ్ ద్వారా, కొంతమంది అన్నయ్య ద్వారా. సో ఫర్ ఎవర్ లివింగ్ లో ఎవరికి ఎలాగైనా పరిచయం చేయవచ్చు అన్నమాట. సో హ్యాపీ టు సీ యూ మేడం. సో లాస్ట్ మంత్ మీరు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో ఏంటి మీ యొక్క టిప్స్ ఏంటి? 1 year లో నేర్చుకున్న టిప్స్ హెల్ప్ అయినా, లేకపోతే లాస్ట్ మంత్ మీరు 21 సీసీ చేయడానికి ఎలా వర్క్ చేశారు? ఏ సోర్సెస్ ద్వారా వర్క్ చేశారు? ఏం లేదు సార్, నేను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఒకే దాని మీద బేస్ అవ్వకుండా మూడిట్లో నేను ప్రమోషన్ ఇచ్చుకున్నాను సార్. ఇక్కడ నేను డబ్బుల గురించి చూడలేదు, నేను లీడ్స్ తెచ్చుకోవాలి. అందరూ టాప్ 1, టాప్ 2, 3 అలా పొజిషన్స్ వస్తున్నారు, బట్ నేను ఎందుకు రాలేను, నా వల్ల ఎందుకు అవ్వదు అనుకున్నాను సార్. నేను మా మేనేజర్ తో మాట్లాడాను. మా మేనేజర్ వచ్చేసి రవికుమార్ సార్. ఆయన సపోర్ట్ తో నేను 21 సీసీ చేశాను సార్. ఓకే, మీ ప్రొఫెషన్ ఏంటి మామూలుగా? ఇదేనా హౌస్ వైఫ్ లేకపోతే ఇంకేమైనా వర్క్ చేస్తారు మీరు? హౌస్ వైఫే సార్. గ్రేట్. మీ హస్బెండ్ గారు ఏం చేస్తున్నారు? మా హస్బెండ్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ఎంప్లాయీ సార్. సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నారు. సార్. గ్రేట్ మేడం. సో ఇప్పుడు మీరు ఇంటి దగ్గరే ఉంటూ ఫర్ ఎవర్ లివింగ్ బిజినెస్ చేస్తున్నారు పార్ట్ టైం? అవును సార్. ఓకే, గ్రేట్ మేడం. సో మీరు 3 ప్లాట్ఫామ్స్ ద్వారా మీరు లీడ్స్ తెచ్చుకుంటున్నారు కదా, యావరేజ్ గా మీరు పర్ డే ఎన్ని లీడ్స్ డీల్ చేసేవాళ్ళు? నేను టోటల్ 1 month లో 300 లీడ్స్ పైన చేశాను సార్. 1 month లోనా? 1 month లో సార్. 1 month లో 300 లీడ్స్ డీల్ చేశారు? చేశాను సార్. అందులో నుంచి మీకు ఇప్పుడు 10-12 మంది కన్వర్ట్ అయ్యారు, అంతేనా? అవును సార్. అంటే ఎక్కువ స్టూడెంట్స్ కూడా వచ్చారు, బట్ స్టూడెంట్స్ నాకు ఇదయ్యారు. ఓకే, సో ఎప్పుడు మీరు మేనేజర్ అవుతున్నారు? వెన్ యు ఆర్ గుడ్? 4 months సార్. ఏప్రిల్ మే కల్లా నేను మేనేజర్ కొడతాను. ఇదే ఇయర్ లో సీనియర్ మేనేజర్ అవ్వాలి సార్. ఓకే, గ్రేట్ మేడం. సో ఎందుకు మీరు ఫర్ ఎవర్ ని చూస్ చేసుకున్నారు? వై యు చూస్ ఫర్ ఎవర్? ఎందుకు అంటే మా హస్బెండ్ వచ్చేసి చదువుకున్నారు, నేను చదువుకోలేదు సార్. అర్థం కాదు. నేను 9th class చదువుకున్నాను సార్. 9th class, ఓకే. మా హస్బెండ్ చదువుకున్నారు, కానీ నన్ను అందరూ అంటే మాది కొంచెం లవ్ మ్యారేజ్ చేసుకున్నాము, చిన్న చూపు చూసేవారు. నాకు అది నచ్చేది కాదు. కానీ ఇలాగే నేను అంతకు ముందు పెన్సిల్ కంపెనీ, నటరాజ్ కంపెనీలో నేను అమౌంట్ పోగొట్టాను సార్. దాంట్లో పోగొట్టిన తర్వాత మా హస్బెండ్ కి చెప్పాను, ఇలాగే ట్రైనింగ్స్ విన్నాను, షేర్ చాట్ లో నెంబర్ చూసి 3 days ట్రైనింగ్ విన్నాను సార్. ట్రైనింగ్ విన్నాక నేను చేయాలి అంటే నేను మా హస్బెండ్ కి చెప్పాను. చెప్పిన తర్వాత ఆయన ఏమన్నారంటే ఒకటే మాట అన్నారు, నీకు చదువు లేదు, ఆన్లైన్ బిజినెస్ అంటున్నావు, నీ వల్ల అవుతుందా, మోసుకుని ఇంట్లో పని చూసుకో అన్నారు.
ఇలా ఎందుకు అంటున్నారు అంటే నేను చదువులేదనే కదా నన్ను ఇలా అంటున్నారు, చిన్న చూపు చూస్తున్నారు కదా అనేసి మా హస్బెండ్ కి తెలియకుండా నా గోల్డ్ హెయిర్ రింగ్స్ తాకట్టు పెట్టి నేను 2cc కంప్లీట్ చేసుకున్నాను సార్. 1 month వరకు మా హస్బెండ్ కి తెలియదు. నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చాకే చెప్పాను సార్. ఓకే, ఫస్ట్ మంత్ ఇన్కమ్ ఎంత వచ్చింది మేడం మీకు? 18,942 రూపాయలు సార్. ఈ మంత్ ఎంత ఇన్కమ్ వచ్చింది? 97,000 సార్. మీ అడగొచ్చో తెలియదు, మీ హస్బెండ్ ఇన్కమ్ ఎంత? మా హస్బెండ్ వచ్చేసి 40-50 వరకు ఉంటుంది సార్. 40,000-50,000. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు జాబ్? ఆయన చేస్తున్నారు సార్, మాకు మ్యారేజ్ అయిన కాడ నుంచి ఉంది. ఎన్ని ఇయర్స్ అయింది? మా మ్యారేజ్ అయ్యి 12 years అవుతుంది సార్. సి గైస్, సో మేడం సార్ 12 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు, ఎర్నింగ్ 40,000 to 50,000. మేడం ఎగ్జాక్ట్ గా 12 నెలల క్రితం నుంచి జాయిన్ అయ్యారు. 12 నెలలు ఎక్కడ, 12 సంవత్సరాలు ఎక్కడ. 12 నెలల క్రితం ఆవిడ స్టార్ట్ చేసిన జర్నీ ఇవాళ వాళ్ళ హస్బెండ్ ఇన్కమ్ ని 2 times, 2 దగ్గర 97,000 రూపాయలు. ఇవాళ నేను ఇచ్చే 10,000తో కలుపుకుంటే 107,000 రూపాయలు మేడం గారి జనవరి మంత్ ఇన్కమ్ ఫర్ ద మంత్ ఆఫ్ 2025. ఎలా అనిపిస్తుంది మేడం ఫీలింగ్? చాలా ఆనందంగా ఉంది సార్. ఎందుకంటే నేను ఆ రోజు ఛాలెంజ్ చేస్తాను మా హస్బెండ్ తో, నేను చేసి చూపిస్తాను, డెఫినెట్ గా నా వల్ల అవుతుంది అని. ఇవాళ మా ఆయనకి మాట్లాడే హోప్ కూడా నేను ఇవ్వలేదు సార్. ఓకే, తెలుసా ఆయనకి మంత్ 1 lakh ఇన్కమ్ వస్తుంది కానీ? తెలుసు సార్, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అందరికి మా హస్బెండ్ చెప్తున్నారు, ఈ మంత్ మా మిస్సెస్ కి ఇంత ఇన్కమ్ వచ్చింది, నా వల్ల కూడా అవ్వలేదు అని చెప్తున్నారు సార్. ఓకే, ఆ రోజు తను చదువు ఇది కరెక్ట్ కాదు, నీకు సూట్ అవ్వదన్న వ్యక్తి వాళ్ళు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు. అవును సార్. ఛాలెంజ్ గైస్, మేడం ఒక ఛాలెంజ్ తో, ఒక పట్టుదలతో మేడం ఒక డెసిషన్ తీసుకుని గివ్ అప్ ఇవ్వకుండా 1 year అయినా సరే గివ్ అప్ ఇవ్వకుండా తను వర్క్ చేస్తున్నారు. నౌ షీ వాజ్ ద రోల్ మోడల్. సో ఇక్కడ ఫరెవర్ లో గెలవడానికి చదువు కాదు, బ్యాక్గ్రౌండ్ కాదు, తెలివితేటలు కాదు, ఒక గివ్ అప్ ఇవ్వని పట్టుదలతో ఉంటే మనం కూడా సక్సెస్ అవుతాం. దానికి మేడం మనందరికీ చాలా ఆదర్శప్రాయం. సో మేడం, మీరు మా వాళ్ళందరికీ మీరు ఒక మెసేజ్ ఇవ్వాలంటే ఏమి అనుకుంటారు మెసేజ్? ఇక్కడ స్ట్రాంగ్ ఉండాలి సార్. దేనికైనా ఫస్ట్ మనకు కాన్ఫిడెంట్ అనేది మన మీద మనకి చాలా హోప్ ఉండాలి. నేను సాధించగలను, నా వల్ల అవుతుంది, ఖచ్చితంగా నేను చేయగలను. ఎప్పుడైతే మనకి కాన్ఫిడెంట్ ఉంటుందో ఖచ్చితంగా జరుగుతుంది సార్. ఏదైనా చేయొచ్చు. ఎక్సలెంట్ మేడం, ఎక్సలెంట్. సో మేనేజర్ మాత్రం 2-3 రోజుల్లో చూస్తాను మిమ్మల్ని. డెఫినెట్ నాకైతే కాన్ఫిడెన్స్ ఉంది మీకు, మీ మాటలు చూస్తుంటే. మీరు ఏదైనా ఇచ్చారు అంటే ఇప్పుడు 1000 మంది మధ్యలో మీరు ఇప్పుడు ఛాలెంజ్ ఇచ్చారు. నెక్స్ట్ ఏప్రిల్ మేనా? ఏప్రిల్ లోపల అనుకుంటున్నాను సార్, మాక్సిమం మే. గ్రేట్ మేడం, ఎక్సలెంట్. ఈ మంత్ గోల్ ఏంటి మేడం? మీ గోల్ ఏంటి ఈ మంత్? అసిస్టెంట్ మేనేజర్ సార్. అసిస్టెంట్ మేనేజర్, ఎక్సలెంట్ మేడం. లాస్ట్ మంత్ ఎన్ని సీసీలు మొత్తం ఇవి? 36 ఐ థింక్ సో. 30 160 తక్కువ, 30 లోపల ఉంది సార్. 30 సీసీ చూసాను ఇందాక మీ ట్రాక్ కూడా. నెక్స్ట్ 30 సీసీ మంత్ కంప్లీట్ అయితే 60 సీసీలో అసిస్టెంట్ మేనేజర్ అయిపోతున్నారు ఈజీగా. అవును సార్, చేస్తాను సార్. ఈ మంత్ నాకు గోల్ ఉంది, ఖచ్చితంగా చేస్తాను సార్. ఓకే మేడం. సో ఇప్పుడు ఫోన్ నంబర్ నాకు ఒకసారి చెప్తే నేను లైవ్ లో షేర్ చేద్దాము, లేదా మీ ఎనీ మేనేజర్ సో హెల్ప్ మీ. లైవ్ లో ఫోన్ నెంబర్ చెప్పడం కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం. మేడం నా నంబర్ చెప్తాను మీకు, నా నంబర్కి ఒకసారి వాట్సాప్ చేయరా మీ డీటెయిల్స్ ని? నా నంబర్ 9154. నా నంబర్కి మీరు వాట్సాప్ లో జస్ట్ మెసేజ్ చేయండి. మీ నంబర్, మీ ఫోన్ నెంబర్ నుంచి హాయ్ మెసేజ్ చేయండి సార్. 915455. కొంచెం స్లోగా చెప్పండి సార్. 9154 54 55 55 9364 9364. ఈ నంబర్ నాకు హాయ్ పెట్టండి, మీకు నేను 10K పంపిస్తాను. మీకు వచ్చిన తర్వాత దాన్ని ఫోన్ లో చూపించి కుదరదు కదా, సారీ. సే హాయ్ ఇన్ మై వాట్సాప్. గైస్, మేడం 10,000 రూపాయల గిఫ్ట్ ని గెలుచుకోబోతున్నారు. 10K క్వాలిఫైర్ ఫర్ ద మంత్ ఆఫ్ జనవరి. సో విత్ 21cc she built. సో ఆసమ్ అండి. నిజంగా మీరు యొక్క హార్డ్ వర్క్ అవ్వచ్చు, మీ యొక్క ఎఫర్ట్స్ అవ్వచ్చు, నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ తో మీరు వర్క్ చేయడం వల్ల ఇది పాసిబుల్ అయింది. చాలా మంది గివ్ అప్ ఇచ్చేస్తుంటారు చిన్న చిన్న వాటికి, చదువు లేదనో రకరకాల ఏదైనా సరే. ఏదైనా ఒకరు తక్కువ చూపు చూస్తున్నాడు, వాళ్ళకి ఆన్సర్ మాటలు చెప్పకండి, షో ఇన్ ద యాక్షన్స్. మేడం చేసింది అదే. అది హస్బెండ్ అవ్వచ్చు, అమ్మా నాన్న అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు. నేను బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ లో, ఫ్రెండ్స్ లో, ఫ్యామిలీ నుంచి రిజెక్షన్స్. ఎందుకు రిజెక్షన్స్ అంటే అసలు వదిలేద్దాం అనిపించింది చాలా సార్లు. కానీ చెప్పారు కదా మేడం మాట చెప్పారు, మన మీద మనకు ఉండాల్సిన నమ్మకం, సెల్ఫ్ బిలీఫ్ చాలా ఇంపార్టెంట్. గెలవగలను ఎవరు చెప్పాలి? మీ ఇంట్లో వాళ్ళగా డిసైడ్ చేయాల్సింది. నువ్వు డిసైడ్ అవ్వాలి, ఎస్ ఐ కెన్ విన్ అని చెప్పేసి. మేడం అదే గోల్ తో తను హార్డ్ వర్క్ చేసి తను ప్రూవ్ చేసుకుని వాళ్ళకి 1 lakh ఇన్కమ్. తనకా మేనేజర్ అవ్వలేదండి,
మేనేజర్ అవ్విన తర్వాత యాక్చువల్ 1 lakh ఇన్కమ్ మనం మాట్లాడతాం యాక్చువల్ మనం ప్లాన్ లో. కానీ సూపర్వైజర్ లెవెల్లోనే తను 1 lakh ఇన్కమ్ సంపాదించవచ్చు అని చెప్పడానికి తనకు రోల్ మోడల్ నిలిచారు ఇవాళ. సో ట్రై టాప్ 1 2 3 అండి. మీరు ఈ 4cc 8cc ఉన్నది, కానీ దానికన్నా కూడా మీరు మేనేజర్ అవ్వాలి అంటే ఫస్ట్ మీ టార్గెట్ అంతా కూడా టాప్ 1 టాప్ 2 టాప్ 3. ఎంతమంది ఈ మంత్ టాప్ 1 to 3 గోల్ పెట్టుకున్నారు? సో రైజ్ చేస్తారా? టాప్ 1 to 3 కోసం ఫైట్ చేస్తామని అన్నారా ఎంతమంది? మీరు రైజ్ ఆప్షన్ చేయండి మేడం. మెసేజ్ చేశారా? ఓకే, నాకు వాట్సాప్ చూపించట్లేదు సార్, మీటింగ్ లో ఉన్నాను కదా, చూపించట్లేదు సార్. ఓకే రవి ఇస్ ద రవి ఆర్ మధు గారు ఉంటే కనుక నాకు ఒకసారి మెసేజ్ చేయరా? మధు ఆర్ రవి? మధు గారు లేరు మీటింగ్ లో. రవి మేనేజర్, రవి సీనియర్ మేనేజర్ ఉన్నారు మీటింగ్ లో. నాకు ఒకసారి మెసేజ్ చేయండి రవి గారు, మీ మేడం నంబర్, మీ టీం మెంబర్ కాబట్టి. మేడం నా నంబర్ మిస్ కాల్ ఇవ్వండి కనీసం, నంబర్ లేకపోయినా వాట్సాప్ లేకపోయినా. విజయలక్ష్మి గారు నాకు నంబర్ చెప్పారు, ఆ నంబర్ మిస్ కాల్ ఇవ్వండి చాలు మేడం. గివ్ ద మిస్ కాల్. ఓకే, ఇలా మనం చూద్దాం. సో చూడండి మేడం, ఒక ఇన్కమ్ 97,000. సో దిస్ ఇస్ ద ప్రూఫ్ అండి. సో వేర్ ఎవ్రీబడి క్యాన్ విన్ అని చెప్పడానికి, లేదా మీరు కూడా చేయొచ్చు అని చెప్పడానికి మేడం ఒక ఎగ్జాంపుల్ గా మనకు చాలా ఎక్సలెంట్ రోల్ మోడల్ నిలబడారు అనమాట. యాడ్స్ ఆఫ్ మేడం, మంచి ఎఫర్ట్ పెట్టారు లాస్ట్ మంత్, కీప్ గోయింగ్. ఈ మంత్ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వండి అండ్ డూ ద బెస్ట్ అనమాట. రైట్ నెక్స్ట్ మనం టాప్ 1 కి మనం 10K పంపించేద్దాం. ఇప్పుడు చెప్పలేదు ఇవన్నీ ఎందుకోసం సార్ అంటే ఈ రోడ్ లో ఇవాళ రీచ్ అవడం కోసమే. మీరు 10cc కలవట్లేదు సార్, మీది నంబర్ కలవట్లేదా? మీది ఆన్లైన్ మేడం, నంబర్ లైవ్ లో ఉంది. ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. 9154 915455 9364. యా, మీ నంబర్ వచ్చింది మేడం. మీ మేనేజర్ రవి గారు పంపించారు మీ నంబర్, ఇప్పుడు చేస్తున్నాం. సో ఇట్ వాస్ 784 కదా స్టార్టింగ్? ఓకే మేడం, నేను మీకు 10K పంపిస్తున్నాను. ఒకసారి మన వాళ్ళందరికి కూడా మీకు వస్తే కనుక చెప్పండి. విజయలక్ష్మి దుర్గా గూడూరి. ఓకే, 10K టాప్ 1 క్వాలిఫైయర్. యా మేడం, అమౌంట్ పేటిఎం ద్వారా పంపించాను, మీకు మెసేజ్ వచ్చిందా? 10,000 రూపాయలు పంపించాను. రిసీవ్డ్ మ్యామ్? ఎక్సలెంట్. సో నేను స్క్రీన్ షేర్ కూడా చేస్తాను మీ అందరికి కూడా. యా, ఐ థింక్ సో. గాట్ వచ్చిందా మేడం? ఐ థింక్ సో. చాలా మందికి సార్ పంపించలేదు అన్న డౌట్ ఉంటుంది, మీ అందరికి ప్రూఫ్ గా చూపిస్తున్నాను అనమాట. మేడం ఇందాక నేను పంపించిన స్క్రీన్ షాట్ ఇందాక 1000 రూపీస్ పంపించాను కదా, టాప్ 3 మెంబర్ అనమాట. టాప్ 2 మెంబర్ కూడా పంపిస్తాను నేను. అంటే ఇది విజయలక్ష్మి మేడం కి నేను పంపించిన కూడా అమౌంట్. సో మీకు నంబర్ కన్ఫర్మ్ చేస్తాను. 10K మేడం ఒకసారి కంగ్రాచులేషన్ చెప్పండి అందరు కూడా. సో షే కంగ్రాచులేషన్. 938 పంపించాము. యా, అమ్మ ఉందంట అయితే నా మీద. రైట్, సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఎక్సలెంట్. ఇది ఇలా కీప్ హార్డ్ వర్కింగ్ చేయండి. సో మీ టీమ్ లో ఇంత ఎక్కువ మంది చూసి డెవలప్ చేయండి. ఆల్ ది బెస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్. సో దట్స్ వాట్ టాప్ 1 to 3 అంటే. సో మీరందరూ కూడా ఎవరు మరి నెక్స్ట్ ఈ మంత్ గెలుచుకోగలరు. అండ్ టాప్ 1 to 3 మనం చూస్తే ఇప్పుడు దాకా అసిస్టెంట్ మేనేజర్ లాస్ట్ రికగ్నిషన్ అనమాట. సో 60cc. సో అసిస్టెంట్ మేనేజర్ అంటే ఒకప్పుడు మనకు 75cc చేయాలి. మేడం కూడా తెలుసో లేదో నాకు తెలియదు, బట్ నేను ఇందాక 3 లో చూశాను. డిసెంబర్ లో జరిగిన 30cc కి ఈ మొత్తం జరిగిన 30cc యాడ్ అయ్యి మేడము
జనవరి మంత్ లో అసిస్టెంట్ మేనేజర్ అయ్యారు. నాగదేవి గారు కంగ్రాచులేషన్స్, షీ వాజ్ ద టాప్ 2 మెంబర్ ఆల్సో. సో టాప్ 2 మెంబర్. సో నాగదేవి గారు మెంబర్ నేను నంబర్ తీసుకుని మధు గారితో నేను షేర్ చేస్తానంటే. సో ఎక్సలెంట్ మేడం. సో మీరు అసిస్టెంట్ మేనేజర్ గారు ప్రమోట్ అయ్యారు. అయితే మీకు తెలుసు లేదా విషయం, నాకు కూడా తెలియదు. మరి నాగదేవి గారు అదే నాగదేవి గారు మేడం మీటింగ్ లో లేనట్టున్నారు. సో టాప్ 2 పర్ఫార్మర్ కమ్ బ్రాండ్ న్యూ అసిస్టెంట్ మేనేజర్ అనమాట 66 తో. అండ్ మీకు అందరికి తెలుసు ఆల్రెడీ లాస్ట్ మనకు డిసెంబర్ మంత్ లో లక్ష్మీప్రియ గారు మేనేజర్ అయ్యారు. ఐ థింక్ సో మేనేజర్ కంప్లీట్ చేస్తున్నారు మేడం. సో మేనేజర్ అవ్వడం వల్ల ఏంటి సార్ ఉపయోగం అంటే చెప్పాను కదా, తను ఒక బీటెక్ థర్డ్ ఇయర్ స్టూడెంట్ అండి. బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతూనే తను పార్ట్ టైమ్ గా ఫాలో చేస్తున్నారు. పార్ట్ టైమ్ గానే మన బిజినెస్ కు ₹1,00,000 ఎర్న్ చేస్తున్నారు. దిస్ ఇస్ వాట్ పవర్ ఆఫ్ ఫర్ ఎవర్ బిజినెస్. దిస్ ఇస్ వాట్ పవర్ ఆఫ్ ఆన్లైన్ బిజినెస్. ఎక్కడుందండి? పార్ట్ టైమ్ గా చదువుకున్న స్టూడెంట్ ₹1,00,000 సంపాదించే సోర్స్ నాకు ఒకటి చూపించండి బయట. పార్ట్ టైమ్ గా ఇంట్లో కూర్చొని ₹1,00,000 సంపాదించే ఒక హౌస్ నాకు చూపించండి. ఫ్యామిలీని చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, చదువుకుంటూ, ఉద్యోగాలు చేసుకుంటూ, రకరకాల సోర్సెస్ నుంచి ఇందాక చూసాం మనం. రకరకాల బ్యాక్గ్రౌండ్ నుంచి మన పీపుల్ వచ్చారు. సో మీ అందరూ కూడా అచీవర్స్ అందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ అండి. ఎక్సలెంట్ గా మీరు హార్డ్ వర్క్ చేస్తున్నారు. కీప్ గోయింగ్, కీప్ డూయింగ్ దిస్ హార్డ్ వర్క్. సో మీరు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వాళ్ళైనా, ఏ ప్రాంతం నుంచి వాళ్ళైనా, ఏ చదువు లేకపోయినా ఇక్కడ ఒకటి డ్రీమ్ గోల్ ఈ రెండు మేము నడిపించేది. అండ్ నెవర్ గివ్ అప్ అండ్ గివ్ అప్ కూడా వర్క్ చేయండి. కీప్ హార్డ్ వర్కింగ్. సో ఫిబ్రవరి మంత్ కూడా గోయింగ్ టు బి రాక్. సో చాలా మంది ఎక్సలెంట్ గా వర్క్ చేస్తున్నారు. ఫిబ్రవరి మంత్ కూడా మీ అందరూ స్ట్రాంగ్ ఎఫర్ట్ పెట్టండి. సో ఫిబ్రవరి మంత్ లో ఎంతమంది సూపర్ అవుతున్నారు? 10 CCs తో ఎంతమంది క్వాలిఫై అవుతున్నారు? ఇప్పుడు రైజ్ చేయండి. ఎంతమంది సూపర్ ఈ మంత్ మారుతున్నారు? ఫిబ్రవరి నెలలో ఎంతమంది సూపర్